నమస్కారం. ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఇక్కడికి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి. అది మన ఆరోగ్యం. ఈరోజు మన సమాజాన్ని ఒకసారి గమనించండి. మన చుట్టూ అద్భుతమైన ఆస్పత్రులున్నాయి. ఎన్నో రకాల మందులున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలున్నాయి. కానీ మనం నిజంగా ఆరోగ్యంగా ఉన్నామా? ఒక 40 ఏళ్ళు దాటాయంటే చాలు. నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, మోకాళ్ళ నొప్పులు, గుండె నొప్పులు అని చెప్పుకోవడం ఒక సాధారణ విషయం అయిపోయింది. ఉదయం లేవగానే మందులు మింగనిదే రోజు గడవని స్థితి ఏర్పడింది. ముందుగా ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. నేను డాక్టర్‌ను కాదు, డైటీషియన్‌ను కూడా కాదు. నేను కూడా మీలాగే ఒక సామాన్యమైన వ్యక్తిని. మీలాగే నేను కూడా ఆరోగ్య సమస్యలతో పోరాడాను, పోరాడుతున్నాను. ఆ పోరాటంలో నాకు అర్థమైంది ఒకటే. మనకు వస్తున్న చాలా రోగాలకు కారణం ఎక్కడో బయట లేదు. మన జీవనశైలిలోనే ఉంది. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయాలు ఆధునిక సైన్స్ రిసర్చ్‌లతో పాటు ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని తిరిగి సరిచేసుకున్న వారి అనుభవాల సారం. మొట్టమొదటిసారిగా ఈ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఏమేమి చేయగలము అనే విషయాలను మనకు గత 100 సంవత్సరాలుగా తెలియజేసిన ఎందరో శాస్త్రజ్ఞులు, డాక్టర్లకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రజ్ఞులు, డాక్టర్లు వీటి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. డాక్టర్ అట్కిన్స్ అనే ఆయన ఎప్పుడో 1917 మొదలుకొని చాలామంది గ్యారీ ట్యాబ్స్ అని అమెరికన్ సైన్స్ జర్నలిస్టు, తర్వాత కెనడాకు చెందిన జేసన్ ఫంగ్ లాంటి వాళ్ళు ఎందరో ఎస్పెషల్లీ యూరప్, అమెరికా దేశాల్లో వందల మంది, ఆస్ట్రేలియాలో కూడా చాలామంది దీనికోసం కృషి చేస్తున్నారు. అట్లాగే మన దేశంలో కూడా బొంబాయిలో డీ లైఫ్ అనే ఒక సంస్థ దీనికోసమే పనిచేస్తుంది. కిష్లే అనే ఒక డాక్టర్ కూడా ఇలా పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో కూడా హార్ట్ స్పెషలిస్టు డాక్టర్ పివి సత్యనారాయణ కూడా ఈ విషయంలో గట్టి కృషి చేస్తున్నారు. సో వీళ్ళందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను మొట్టమొదట అందరికీ చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎవరు చెప్పినా నమ్మకండి. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా. ఈవెన్ నేను జనరల్‌గా చెప్తుంటాను, దేవుని మీద నాకు నమ్మకం లేకపోయినా, దేవుడు చెప్పినా మీరు నమ్మకండి. ప్రతిదీ లాజికల్‌గా ఆలోచించి, చెక్ చేసుకొని మనమంతకు మనం నిర్ధారించుకోవాలి. అప్పుడే దేన్నైనా నమ్మాలి, పాటించాలి. సైన్స్ అనేది ఎవల్యూషన్. ఇది కొత్తగా ఎవాల్వ్ అవుతోంది. అంటే ఈ సైన్స్ కూడా కొత్తగా ఎవాల్వ్ అవుతుంది కాబట్టి ఏది కన్ఫర్మ్ కాదు. అలాగని దీనిపైన రిసర్చ్‌లు లేవని కాదు. గత 100 సంవత్సరాలుగా అనేక థియరీ ప్రపోజల్స్‌తో పాటు ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిని వెలుగులోకి రాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెడికల్ మీడియా, ఫుడ్ మాఫియా ఆపుతుంది. వీలైతే దాన్ని ఆపడం, తప్పుడు ప్రచారాలు చేయడం, గందరగోళపరచడం, తర్వాత ప్రభుత్వాల నుంచి తమకు అనుకూలమైన గైడెన్స్ తెచ్చుకునేట్టు చేయడం. ఇక్కడ నేను చెప్పేదేమంటే, మనము ఎవరైనా సజెస్ట్ చేస్తే అందరికీ ఒకే రకమైన సజెస్ట్ ఉండదు. ఒక్కొక్క మనిషికి ఆ బాడీలో ఉన్న మెకానిజంను, మెటబాలిజంను బట్టి వాళ్లకు అనుకూలమైన సూచనలు డాక్టర్లైనా ఇవ్వాలి, వాళ్ళైనా పాటించాలి. అంతే తప్ప ఒక ఇది చెప్పినట్టు ఒకే సైజ్ చొక్కా అందరికీ సరిపోదు. ఇది మనం ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకో ముఖ్య గమనిక ఏమంటే, ఇప్పటికే షుగరు, బీపీ లాంటి ఇతర జబ్బుల కోసం మందులు వాడుతున్నట్లయితే, ఈ జీవనశైలి మార్పులు మొదలుపెట్టే ముందు తప్పకుండా మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి. ఎందుకంటే, ఈ పద్ధతిలో మీ షుగరు, బీపీ లాంటివి సహజంగానే తగ్గిపోతాయి. ఈ ఆహార పద్ధతికొచ్చేసరికి. అప్పుడు పాత డోసు మందులు వాడారనుకోండి, షుగరు, బీపీ చాలా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు ఈ ఆహార పద్ధతి మొదలుపెట్టిన తర్వాత డాక్టర్ గారిని సంప్రదిస్తూ మీకు సంబంధించిన టెస్టులు చేసుకుంటూ మందుల డోస్ తగ్గించుకుంటూ రావాలి. ఇది ఒక క్రమ పద్ధతిలో చేయాలి. ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న ఒక ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఇప్పటివరకు రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తూ వస్తున్నాం. కానీ అది పరిష్కారం కాదు. రోగానికి ఉన్న మూల కారణాన్ని మనం వెతికి పట్టుకోవాలి. ఆ మూల కారణాన్ని సరిచేస్తేనే ఇతర లక్షణాలు వాటంతటవే, అంటే రోగ లక్షణాలు వాటంతటవే మాయమైపోతాయి. ఓకే. ఆధునిక వైద్యం లక్ష్యం కూడా లక్షణాలు అణిచివేయడమే. మూల కారణాన్ని ఎప్పుడు పరిష్కరించాలంటే అటు డాక్టర్లు గానీ, ఇటు రోగులు గానీ ఎవ్వరు కూడా మూల కారణం గురించి అసలు ఆలోచించడం. అసలు మూల కారణం ఉంటుంది, ఎందుకు నాకు జబ్బొస్తుంది, ఎందుకు ఇది పోవటం లేదు అని ప్రశ్నించేవాళ్ళు, దాన్ని ట్రీట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎంతసేపు ఉన్న మనకు లక్షణాలొచ్చాయి. అదో నాకు నొప్పి వచ్చింది ఇక్కడ, లేదా నాకు ఒక ఇష్యూ వచ్చింది. దీన్ని బయటికి కనిపించే లక్షణాలను చూసి, ఆ లక్షణాలు తగ్గించే మందుల్నే డాక్టర్లు రికమెండ్ చేస్తున్నారు. మనం కూడా వాటినే కోరుకుంటున్నాం. ముందు అసలు నాకు ఈ పెయిన్ తగ్గిపోవాలయ్యా, లోపల ఏమైనా ఉండని, ఏమైనా జరగని అని. ఈరోజు మన టాపిక్‌ను 4 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. ఒకటి అసలు హెల్త్ అంటే ఏంటి? ఆరోగ్యం అంటే ఏంటి? తర్వాత శరీరం లోపల ఏం జరుగుతుంది? మనకొచ్చే రోగాలకు మూల కారణం ఏమిటి? వాటికి పరిష్కారం ఏమిటి? ఈ పరిష్కారం జీవనశైలి అనేది నా అభిప్రాయం. ఆ విషయాన్ని మీకు రాబోయే స్లైడ్స్‌లో వివరంగా చెప్తాను.
మొట్టమొదటి అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యం అనే పదానికే మనం అర్థం మార్చుకోవాలి. ఎందుకంటే మనం జనరల్‌గా ఏమనుకుంటామంటే నేను హాస్పిటల్ బెడ్ మీద లేను గదా! నాకు పెద్దగా నొప్పులు లాంటివి లేవు. నా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రేంజ్‌లో ఉన్నాయి. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటుంటాం. బట్ అది సరైంది కాదు. దాన్ని ఆరోగ్యం అనడానికి వీల్లేదు. అనారోగ్యం ఇంకా బయటపడలేదు అని మాత్రమే మనం చెప్పుకోవాలి. ఆరోగ్యం అంటే కేవలం జబ్బు బయట కనిపించకపోవడం కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డెఫినిషన్ ఇచ్చింది ఆరోగ్యానికి. ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేకపోవడం కాదు. శారీరక, మానసిక మరియు సామాజిక సంపూర్ణ ఆరోగ్య పరిస్థితినే ఆరోగ్యం అనాలి అని క్లియర్‌గా చెప్పారు. శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. సామాజికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది సంపూర్ణమైన ఆరోగ్య స్థితి అని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది క్లియర్‌గా. సో, దానితో పాటు నేను మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనే దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనం పైన చూడ్డానికి బానే ఉంటున్నాం. కానీ లోపల హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. గట్ సమస్యలుంటున్నాయి. మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ఉండడం లేదు. ఇలా అనేక సమస్యలతో మనం బాధపడుతున్నాం. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది అనేది ఒక పాత సామెత. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా టోటల్‌గా ప్రపంచాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది. అమెరికా ఏది చెప్తే అదే ప్రపంచం నమ్ముతోంది. దాని ప్రకారమే నడుస్తుంది. దీనికి ఈ ఆహార అలవాట్లు మారడానికి, ఆహారం ద్వారా మనకి ఇబ్బందులు రావడానికి ఎప్పుడు బీజం పడిందంటే, అది ఎప్పుడో 1900 ప్రారంభంలో అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ పుంజుకున్న క్రమంలో జరిగినప్పటికీ మేజర్ చేంజెస్ 1955 తర్వాత వచ్చాయి. ఆ సంవత్సరంలో ఏమైందంటే, అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌కు గుండెపోటు వచ్చింది. ఇదేందిరబ్బా! అమెరికా అధ్యక్షుడు బ్రహ్మాండంగా ఉంటాడు. సూపర్ డూపర్ మెడికల్ ఫెసిలిటీస్, డాక్టర్లతో ఉంటాడు. ఈయనకేంది గుండె జబ్బు రావటం ఏందని ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. అమెరికా ఉలిక్కిపడింది. ఆ సమయంలోనే అన్సల్ కీస్ అనే ఆయనకు ఒక బాధ్యత అప్పగించారు. ఆయనకు వచ్చింది, ఎందుకొచ్చింది? ఆయనకేదో ట్రీట్మెంట్ అవి ఇచ్చారు. తర్వాత ఆయన బయటపడ్డాడు. తర్వాత 2, 3 సార్లు గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఎన్ని గైడ్‌లైన్స్ ఇచ్చినా ఆయన ఒక తర్వాత 4, 5 సార్లు గుండెపోటు వచ్చి చివరికి చనిపోయాడు. కానీ అన్సల్ కీస్ అనే ఆయనకు బాధ్యత పెట్టారు. అయ్యా దీనికి ఏందో కారణాలు రిసర్చ్ చేసి చెప్పు అని. అయితే ఆయన దాన్ని తప్పుడు వ్యాఖ్యానాలిచ్చి మొత్తం అప్పటి వరకు నడుస్తున్న ఆహార విధానాన్నే మార్చేశాడు. ఆయన మార్చిన విధానాన్ని వైద్య పరిశ్రమ, ఆహార పరిశ్రమ అందిపుచ్చుకొని తమ లాభాల కోసం ప్రపంచాన్నే రోగగ్రస్తం చేసి పడేసినాయి. అమెరికన్ గైడ్‌లైన్స్ వాళ్ళు మొదలుపెట్టి ఇచ్చి అఫీషియల్‌గా బయటికి ప్రకటించి 40, 50 ఏళ్ళు దాటినా కూడా ఈ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మెరుగు లేదు. అంతకు తప్ప మరింత దిగజారింది. అయినా అమెరికన్ ప్రభుత్వం గానీ, వీరి గైడ్‌లైన్స్‌లో నడుస్తున్న ప్రపంచంలోని ఇతర ఏ ప్రభుత్వాలు కూడా తమ వైఖరిలో మాత్రం ఇప్పటి వరకు మార్పే రాలేదు. అసలు అమెరికా జనాభాలో కనీసం 45% కంటే ఎక్కువ మంది క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గలేదు. ఈ మధ్య ట్రంప్ గవర్నమెంట్ ఒకసారి ఒక చిన్న స్టేట్మెంట్ ఈ మధ్య అది పెద్దగా పబ్లిసిటీలోకి రాలేదనుకోండి. ఆయన హెల్త్ సెక్రటరీ ప్రకటించాడు. ఇంతవరకు ఇచ్చిన గైడ్‌లైన్స్ అన్నీ తప్పు. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే వాటినిచ్చారు. అంతే తప్ప ఇవి ప్రజల కోసం కాదు. వాటిని మేము మారుస్తున్నామని ఈ మధ్య ఒకసారి ప్రకటించారు. అది పెద్ద పబ్లిసిటీకి నోచుకోలేదనుకోండి. కొంతమంది దీన్ని ఫాలో అయిన వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. ఈ అన్సల్ కీస్ అనే ఆయన ఏం చేశాడంటే 22 దేశాల డేటా అప్పుడు రీసెర్చ్ జరిగింది. అయితే వాటన్నిటిని కౌంట్‌లోకి తీసుకోకుండా కేవలం తనకు అనుకూలంగా ఉన్న 6 దేశాల డేటా మాత్రమే తీసుకొని తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. సో, దాని మూలంగానే మొత్తం మందుల పరిశ్రమ, ఆహార పరిశ్రమ ఇవన్నీ కూడా లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడానికి అది ప్రధానమైన కారణమైంది. వాళ్ళు ఒక దశకెళ్ళి ఇన్ని లక్షల కోట్ల డాలర్ల ఆదాయం వస్తున్నప్పుడు వాళ్ళు ఖాళీగా గట్టిగా ఎందుకుంటారు? ఆ లాభాలను తగ్గకుండా ఉండడం కోసం ఏమైనా చేస్తారు. ఎలాంటి దారుణాలైనా చేస్తారు. ఈ ప్రాక్టర్ అండ్ గాంబుల్ అనే ఒక కంపెనీ వాళ్ళు 1911లో ఒక ఆయిల్ తయారు చేశారు. అప్పటి వరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జీతాలు ఇవ్వాలంటేనే బాధపడే పరిస్థితిలో ఉండేది. ఒక్కసారి వీళ్ళను స్పాన్సర్ చేసిన తర్వాత $17 లక్షల జీతాలు ఇచ్చే స్థాయికి పెరిగిపోయింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనేది. కేవలం వాళ్ళ ఫండింగ్‌తోనే ప్రాక్టర్ అండ్ గాంబుల్ అనే మల్టీనేషనల్ కంపెనీ యొక్క ఫండింగ్‌తోనే అలా పెరిగిపోయింది. మనం కూడా మన దేశంలో కూడా చూస్తున్నాం ఈ మధ్యలో. చిన్న పిల్లలను కూడా ప్రాసెస్డ్ ఫుడ్‌కు అడిక్ట్ చేయడానికి ఎంత ఘోరమైన ప్రకటనలు వస్తున్నాయి. వాళ్ళు దానికి ఎట్లా అడిక్ట్ అయిపోతున్నారో చాలా చూస్తున్నాం. వాటికి ఇదొక ఎగ్జాంపుల్. ఈ ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడితే చాలా లైట్‌గా ఉంటుంది మిస్ అనే అమ్మాయి అడ్వర్టైజ్‌మెంట్‌లో చెప్తుంది. ఇలాంటివి చూసి పెద్దలు, పిల్లలు అందరూ వాటికి అడిక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంది. ఇక ఇప్పుడు అసలు వ్యాధులు ఎన్ని రకాలు ఉంటాయనేది ఒకసారి చూద్దాం. 2 రకాలుగా ఉంటాయి వ్యాధులు. ఒకటి కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ అంటారు. కమ్యూనికబుల్ అంటే అంటువ్యాధులు. వైరస్, బ్యాక్టీరియా ఇలా బయట నుంచి వచ్చేవన్నమాట. కలరా, టీబీ, మలేరియా, ఫ్లూ, ఎయిడ్స్ మన ఇటీవల వచ్చిన కరోనా లాంటివన్నమాట ఇవి. ఇట్లా వచ్చిన ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నీ మందులతో తగ్గిపోతాయి. శాస్త్రజ్ఞులు, డాక్టర్లు కృషి చేసి మందులు కనిపెట్టిన తర్వాత వీటి మరణాలు కూడా చాలా మేరకు తగ్గిపోయాయి. అంటే ఇలాంటి అంటువ్యాధులు చాలా తగ్గిపోయాయి. అసలు పూర్తిగా నిర్మూలించబడినాయని చెప్పొచ్చు. ఎక్కడో రేర్‌గా కనిపిస్తాయి తప్ప. ఇంకో రకమైన వ్యాధులు నాన్ కమ్యూనికబుల్ జీవనశైలి వ్యాధులు అంటారు వీటిని.
అంటే ఇవి అంటువ్యాధులు కాదు, కేవలం మన జీవన శైలి వల్ల ఉండే లోపాల వల్ల వచ్చే రోగాలు. ఉదాహరణకు ఒబెసిటీ కానీ, బీపీ, షుగరు, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇలాంటివన్నీ. ఇప్పుడు ఇంతమునుపు వచ్చేటి బయట నుంచి వచ్చినట్టు మందులతో తగ్గించాం. కానీ ఇక్కడ ఇది జీవనశైలితోనే వస్తున్నాయి కదా ఈ జబ్బులని. ఇవి మందులతో ఎలా తగ్గుతాయని మనం ఆలోచిస్తున్నాం. అంటే ఇక్కడ మన ఆలోచనలోనే ఏదో లోపం ఉంది. వీటికి మందులు పరిష్కారం కాదు. కేవలం జీవనశైలి మాత్రమే వీటిని పరిష్కరించగలుగుతుంది అనే దానికి మనం వస్తే మనం సులభంగా దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మందులతో సీరియస్ వ్యాధులకు, యాక్సిడెంట్లకు, వీటన్నిటికీ అలోపతి వైద్యం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఇదేం డౌట్ ఏం లేదు. కానీ జీవనశైలితో వచ్చే రోగాలు జీవనశైలితోనే తగ్గాల్సిందే. జస్ట్ మందులు హెల్ప్ చేయగలవు అంతే. గతంలో మన పూర్వీకులంతా అంటువ్యాధులతో చనిపోతూ ఉంటారు. అప్పుడు పూర్వకాలంలో కలరా లాంటివి వస్తే వందలు, వేల, లక్షల మంది చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మనమైతే అందరము లైఫ్ స్టైల్ డిజీజ్, జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులతోనే బాధపడుతున్నాం. ఇది ఒక ప్రధానమైన ఇది. ఇక రెండోది, శరీరం ఎలా పనిచేస్తుంది అని మనం తెలుసుకుంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. నేను ఈరోజు చెప్పదలుచుకున్న ఈ స్లైడ్స్ అని ఒక్కొక్క స్లైడ్ చెప్పడానికి లేదా ఒక ఆస్పెక్ట్ చెప్పడానికి 1-2 గంటలు పడుతుంది. కానీ వీటన్నిటిని నేను బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఒక 1 అవర్ లోపల దీన్ని పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకుని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయం మిత్రులందరూ గమనించి ఏదైనా డౌట్ ఉంటే చివరిలో మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో క్లియర్ చేసుకుందాం. సో శరీరం ఎలా పనిచేస్తుంది, మన బయాలజికల్ మెకానిజం ఏంటి అంటే జీర్ణక్రియ 4 విధాలుగా ఉంటుంది. జీర్ణక్రియ, మెటబాలిజము, ఇన్సులిన్ అండ్ గట్ బ్యాక్టీరియా. ఈ 4 గురించి మనం తెలుసుకుంటే మనం క్లియర్గా తర్వాత స్టెప్లోకి వెళ్ళడానికి అవకాశం. జీర్ణక్రియ అంటే మనం తినే ఆహారం శక్తిగా మారడం. మనం నోటి ద్వారా తింటాం, అది కడుపులోకి వెళ్తుంది, అక్కడ ఇదే అవుతుంది, బ్రేక్ అయిపోయి చిన్న ప్రేగులోకి వెళ్తుంది, చిన్న ప్రేగు నుంచి రక్తంలోకి అబ్జర్వ్ అవుతుంది, రిమైనింగ్ది పెద్ద ప్రేగులోకి వెళ్ళి అక్కడ గట్ బ్యాక్టీరియా ద్వారా ఇది అవుతుంది. ఇదంతా ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళిపోతుంది. దీన్నంతా జీర్ణక్రియ అంటాం. అంటే ఆహారం శక్తిగా మారడం, ఇది జీర్ణక్రియ. అయితే ఈ శక్తిగా మారిన ఇది మన జీవకణాలు ఉంటాయి. శరీరంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉంటాయి. ఆ కణాల లోపల మైటోకాండ్రియా అనే పదార్థం ఉంటుంది. ఈ మైటోకాండ్రియా లోపల ఈ వచ్చిన శక్తిని ఈ కణాలు వాడుకొని మనకు ఎనర్జీని ఇస్తాయి. సో అక్కడ ఎనర్జీ యాక్చువల్గా డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా ఈ జీర్ణక్రియ, జీవక్రియ జరుగుతాయి. మనం 2 రకాల ఆహారాలు తీసుకుంటాం. ఒకదాన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు, రెండోదాన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ ద్వారా మనకు శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మైక్రో న్యూట్రియంట్స్ ద్వారా విటమిన్స్, మినరల్స్ వస్తాయి. వీటి వల్ల మన శరీరంలో ఉండే ఎంజైమ్స్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్లో 4 రకాలు ఉంటాయి. అయితే 3నే ప్రధానంగా చెప్తారు. మొదటిది కార్బోహైడ్రేట్స్. మనం తినే రైసు, గోధుమలు, గింజల ద్వారా వచ్చే వాటన్నిటిలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రెండోది ప్రోటీన్, మూడోది ఫ్యాటు. ఈ 3 రకాల ఆహారాలనే మనం ఎప్పుడూ తీసుకుంటాం. మనం తీసుకునే ఆహారంలో ఈ 3 రకాలే ఉంటాయి. ఆల్కహాల్ అనేది కూడా ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్ కింద వచ్చింది, కానీ దాని గురించి మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందులో దాని ద్వారా కూడా మనకి ఎనర్జీనే వస్తుంది. గ్లూకోజ్ ద్వారా వచ్చేది, కార్బ్స్ ద్వారా వచ్చేది గ్లూకోజ్ తయారవుతుంది. మనం తినే కార్బోహైడ్రేట్ ద్వారా శరీరం గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. మనం తినే ప్రోటీన్ ద్వారా అమినో యాసిడ్స్ తయారు చేసుకుంటుంది. ఫ్యాట్ ద్వారా ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేసుకుంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ మనం తక్షణ శక్తినిస్తాయి. ఈ అమినో యాసిడ్స్ తయారైతే వీటి ద్వారా మన శరీరంలో కండరాలు తయారు చేయడానికి లివరు దాని ప్రోటీన్ తయారు చేస్తుంది. ఒకవేళ అది ప్రోటీన్ అవసరం లేదు, లేదా ప్రోటీన్ కంటే వేరే అవసరం, శరీరానికి కార్బ్స్ అవసరం ఎక్కువ ఉందనుకుంటే ఆ అమినో యాసిడ్స్లో బ్రేక్ చేసి అది మళ్ళీ కార్బ్గా శరీరానికి అందిస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన శరీరంలో ఉండే రిజర్వ్ ఎనర్జీ. ఫ్యాట్ ద్వారా మనకి ఫ్యాటీ యాసిడ్స్ తయారవుతాయి. ఇది రిజర్వ్ ఎనర్జీగా ఉంటుంది. ఇక మైక్రో న్యూట్రియంట్స్కి వస్తే ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. మనం తినే ఆకుకూరలు, కూరగాయలు వీటన్నిటి ద్వారా మనం తినే ఈ ఆహారాల ద్వారా కూడా కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వస్తాయి. వాటన్నిటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఇక సో ఇక్కడ జీవక్రియ, జీర్ణక్రియ రెండింటిని గురించి మనం ఆలోచన చేస్తే మనం బాగానే తింటున్నాం, జీర్ణక్రియ బాగుంది, కానీ దాని ద్వారా వచ్చే శక్తిని మనం వాడుకోలేకపోతున్నాం. అంటే జీవక్రియలో లోపం ఉంది. చాలామందికి మనలో అరుగుదల తింటున్నాం, అరగడం కూడా బాగానే అరుగుతుంది, కానీ ఆ అరిగిన ద్వారా వచ్చిన శక్తిని కణాలు తీసుకొని లేకపోతున్నాయి. కాబట్టి ఏం చేస్తుంది, కణాలు శక్తి తీసుకోలేనప్పుడు లివర్ ఆ కణాల ద్వారా వచ్చిన దాన్నంతా కొవ్వుగా మారుస్తుంది. అదే మెటబాలిక్ డ్యామేజ్. సో ఈ మనకు 2 రకాల ఇంధనాలు, మనం తినే ఏ ఆహారం తిన్నా కూడా అది 2 రకాలుగా మనకు శరీరంలో స్టోర్ అవుతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒకటి గ్లూకోజు, ఇంకోటి ఫ్యాటు. ఇవి రెండే మనకు శక్తినిచ్చేటి. ఇంకోటి కూడా తయారవుతుందని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఇక్కడ. ఏంటి, ప్రోటీన్, అమినో యాసిడ్స్ ద్వారా కూడా ఇదే అవుతుందని మనం చెప్పుకున్నాం. కానీ మనకు ఎనర్జీ డైరెక్ట్గా ఇచ్చేది గ్లూకోజు, ఫ్యాటు. మనం ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎక్కువ ఎనర్జీ తీసుకుంటున్నాం, శక్తినిచ్చేది తీసుకుంటున్నాం, కానీ వాటిలో పోషకాలను మనం మర్చిపోతున్నాం.
మనం శరీరంకి ఇచ్చే క్యాలరీలను లెక్క పెట్టడం ఆపేసి లేదా క్వాంటిటీని లెక్క పెట్టడం ఆపేసి పోషకాలు ఉన్నాయా లేదా అనేదే మనం ప్రధానంగా గమనించుకోవాలి. ఇక మూడోది గట్ బ్యాక్టీరియా. ఈ గట్ బ్యాక్టీరియా అనేది మన పేగుల్లో ఉంటుంది. మన రెసిస్టెన్స్ పవర్ దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియాను ఇంగ్లీష్లో గట్ మైక్రోబయోమ్ అంటారు, బయోటా అంటారు. ఇది దీన్ని సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఎందుకంటే బ్రెయిన్ కూడా ఇది ప్రభావితం చేస్తుంది. మన పొట్టలో ఉండే గట్ మైక్రోబయోటా అనేది మెదడును కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే కొన్ని న్యూరలాజికల్ డిసీజెస్ కూడా ఇదే కారణమని సైంటిఫికల్గా ప్రూవ్ కూడా అయింది. సో ఈ మంచి బ్యాక్టీరియా ప్రోబయాక్టీ అని మనం తినే పీచు పదార్థం ఉంటుంది కదా, ఆ పీచు పదార్థాల ద్వారా లోపలున్న గట్ బ్యాక్టీరియా మన శరీరంలో ఎన్ని జీవకణాలు ఉంటాయో అన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా కూడా ఉంటుంది శరీరంలో. ఆ బ్యాక్టీరియా మనకు అవసరమైన రోగనిరోధక శక్తిని తయారు చేస్తుంది, కొన్ని విటమిన్లు కూడా తయారు చేస్తుంది. మనము మంచి ఆహారం తీసుకోకుండా చెత్త ఆహారాలు తీసుకున్నాము, ఉదాహరణకు చక్కెరలు కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ కానీ, ప్రాసెస్ చేసిన ఆహారాలు కానీ, యాంటీబయాటిక్స్ కానీ మనం ఎక్కువ తీసుకుంటే ఈ గట్ బ్యాక్టీరియా చనిపోతుంది. అంటే మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. అప్పుడు ఈ గ్యాసు ఇవన్నీ బిగినింగ్స్ అనమాట. గ్యాసు, అసిడిటీ, అజిత్ అనేది తొలిమెట్టివి. తర్వాత మేజర్ వాటికి దారి తీస్తుంది. ఇక నాలుగో ఆస్పెక్టు ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ అనేది మాస్టర్ హార్మోన్. మన శరీరంలో ఏమి జరగాలన్నా దానికి ప్రధాన కారణం ఇదే. ఈ ఇన్సులిన్ అనే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఏ అనారోగ్యము మన జోలికి రాదు. ఇది క్లియర్గా మనం ఉండాలి. సో యాక్చువల్ బేసిక్గా ఇన్సులిన్ ఏం చేస్తుంది, మనం కార్బోహైడ్రేట్స్ తినగానే అవి జీర్ణమై గ్లూకోజ్గా మారుతాయి. దాన్ని చక్కెర అని కూడా అంటారు, కానీ గ్లూకోజ్ టెక్నికల్ వర్డ్. ఆ మారి రక్తంలో కలుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ కలవగానే మన శరీరంలో ఉండే 5 లేదా 6 లీటర్ల రక్తంలో 5-6 గ్రాములకు మించి గ్లూకోజ్ ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ పెరిగిందో ఇమ్మీడియట్గా మన ప్యాంక్రియాస్ అని మన దగ్గర ఉంటుంది. దాన్ని క్లోమగ్రంథి అంటారు, ప్యాంక్రియాస్ అంటారు. షుగర్ ఐడియా ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది దీని మీద. ఈ ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. ఇది జరిగేది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, దానికి 2 ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కీ అనమాట. ఇప్పుడు మన శరీరంలో ఉండే గ్లూకోజ్ను కణాల దగ్గరికి తీసుకెళ్తుంది, బ్లడ్ తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత కణం లోపలికి వెళ్ళాలి అంటే దానికి ఒక లాక్ ఉంటుంది. దాన్ని ఇన్సులిన్ రిసెప్టర్ అంటారు. ఆ ఇన్సులిన్ రిసెప్టర్ వచ్చి ఆ లాక్ను ఓపెన్ చేస్తేనే ఇక్కడ బయట ఉన్న గ్లూకోజు కణం లోపలికి పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక ప్రధానమైన బాధ్యత. రెండోది ఏంటంటే కణాలకు అవసరమైన శక్తి అందాక ఇంకా మిగిలిపోయింది అనుకోండి గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ను ఈ ఇన్సులిన్ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే లివర్ దగ్గరికి, ఫ్యాట్ సెల్ దగ్గరికి తీసుకెళ్ళి భవిష్యత్తు అవసరాల కోసం దీన్ని కొవ్వుగా మార్చి దాచండి అని చెప్తుంది. ఇది మన సర్వైవల్ మెకానిజం. మొదట మనకు వచ్చిన గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది. తర్వాత ఇంకా మిగిలిపోతే దాన్ని కొవ్వుగా మారుస్తుంది. సో ఈ గ్లైకోజన్ అనేది మనకు లివర్లో 100 గ్రాముల వరకే ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన కండరాలు మొత్తం శరీరంలో ఉండే అన్ని కండరాల్లో 400 నుంచి 500 గ్రాములు ఈ గ్లైకోజన్ నిల్వలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కండరాల్లో ఉన్న గ్లైకోజన్ కేవలం కండరాలకి ఉపయోగపడుతుంది, బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఈ లివర్లో ఉన్న గ్లైకోజన్ ఏమంటే మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ అంతా పూర్తి అయిపోగానే ఈ గ్లైకోజన్ను రిలీజ్ చేస్తుంది లివర్. ఆ గ్లైకోజన్ రిలీజ్ చేసి మన బ్లడ్లో గ్లూకోజ్ కాపాడుతుంది, మన ఎనర్జీని కాపాడుతుంది. సో అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఫ్యాట్ సెల్స్ అనేటివి మన శరీరంలో ఉండేవి ఏం చేస్తాయంటే వీటిలో ఇన్సులిన్ ఎక్కువ ఉన్నంతసేపు ఈ ఫ్యాట్ కరగడానికి అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో లాక్ చేసేస్తుంది. ఇన్సులిన్ మినిమంలో ఉన్నప్పుడే మన శరీరము ఈ ఫ్యాట్ సెల్ అనేదాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్సులిన్ అనేది నిల్వ చేసే హార్మోను, ఇది కరిగించే హార్మోన్ కాదు. తక్కువ ఉన్నప్పుడు మాత్రమే శరీరం ఈ కొవ్వును కరిగించగలుగుతుంది. మనం ఆహారం తినగానే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సెల్స్కి ఒక రెసిస్టెన్స్ అనేది వచ్చి ఉంటుంది. ఎందుకు వస్తుందంటే మనం విపరీతంగా తిని ఎక్కువైపోయి ఈ సెల్లు అయ్యా మేము నీ బాధ భరించలేము అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తాయి. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది రిజెక్ట్ చేయగానే ఏం చేస్తుంది, దాన్ని ఫ్యాట్గా స్టోర్ చేసేస్తుంది. అయితే మన రక్త కణాలకు ఎనర్జీ అందదు. అప్పుడు మనం హంగ్రీ ఫీల్ అవుతాం, మళ్ళీ భోజనం తినాల్సి వస్తుంది. ఇది ఒక విష సర్కిల్ అనమాట, ఇది నడుస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఇన్సులిన్. మనం జనరల్గా 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ మన లైఫ్ స్టైల్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ఎనర్జీ స్టైల్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అప్పుడే మనము ఆరోగ్యంగా జీవితాంతం బ్రతికినంత కాలం ఉంటాం. మనం ఎక్కువ కాలం బతకాలా, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అనుకోవటం లేదు కానీ, బ్రతికినంత కాలం హ్యాపీగా బతకాలి, ఇబ్బంది లేకుండా చనిపోవాలని మాత్రమే మనం అనుకుంటున్నాం. మనము చనిపోయే వరకు ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి. అదే మేజర్ మన గోల్. ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గ్లూకోజ్ అని వచ్చింది మన పర్సులో ఉన్న డబ్బు లాంటిది. ఈ డబ్బు అయిపోగానే లివర్ దాచిపెట్టిన గ్లైకోజన్ అని ఉంటుంది. ఆ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చి రక్తంలోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రాసెస్, మెటబాలిక్ ప్రాసెస్. ఇక్కడ మనకు ఈ గ్రెలిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. టెక్నికల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు కానీ, మనకు ఆకలి అవుతుందంటే ఆ సిగ్నల్, ఆ గ్రెలిన్ అనేది రిలీజ్ అయిందని అర్థం. అయితే జనరల్గా ఏమవుతుందంటే మన శరీరంలో ఇంకా శక్తి ఉండంగానే టైం ప్రకారం మనకు ఈ గ్రెలిన్ సిగ్నల్ ఇస్తుంది. మనకు ప్రతిరోజు మనము 12 గంటలకు భోజనం చేస్తున్నాము, ఖచ్చితంగా 12 గంటలకు నీకు ఆకలి అయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది తప్పుడు సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇలా తప్పుడు సిగ్నల్ ఇస్తుంది ఈ గ్రెలిన్ ద్వారా వస్తుంది మన శరీరంలో అన్నదాన్ని ఒక రష్యన్ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కుక్కల మీద, పిల్లుల మీద ఆయన ప్రయోగం చేశాడు. ఆ పిల్లికి భోజనం పెట్టే ముందు ఒక గంట వాయించేవాళ్ళు. కొద్ది కాలం అలవాటైన తర్వాత దానికి భోజనం పెట్టకుండానే గంట వాయించినా కూడా దాంట్లో గ్రెలిన్ రిలీజ్ అయ్యి దానికి ఆకలి అనిపించడం మొదలైందన్నమాట. సో అట్లా ప్రూవ్ చేసినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ మన శరీరంలో ఫ్యాట్ చాలా ఉంటుంది. మినిమం యావరేజ్ 60-70 కేజీలు ఉండే మనిషిలో కూడా కనీసం 10 నుంచి 20% ఫ్యాట్ ఉంటుంది. అంటే మేల్స్లో తక్కువ ఉంటుంది, ఫీమేల్స్లో కొంత ఎక్కువ ఉంటుంది. అయితే శరీరం ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ఎక్కువ ఉన్నంతసేపు ఫ్యాట్ శరీరంలో ఉన్నా కూడా గ్లూకోజ్ను గ్లైకోజన్నే వాడుతుంది, ఫ్యాట్ను వాడదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన సాధారణమైన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుతో కనీసం 1000 మైళ్ళు నడిచేంత శక్తి ఉంటుంది మనిషి శరీరంలో. అయితే దాన్ని ఉపయోగించుకోవడానికి మనకు ఇన్సులిన్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే శరీరం ఆ కొవ్వును ఉపయోగించుకోగలుగుతుంది. అలా లేకపోతే అది ఉపయోగించుకోలేదు. ఇక్కడ మనము అసలు థర్డ్ పార్ట్కి వచ్చాం. రోగాలకు మూల కారణం ఏమిటి? ఇంతవరకు బాగానే ఉంది, బాగానే చెప్పుకున్నామని. ఆహారం ఇలా ఉంటుందని చెప్పుకున్నాము, ఇలా అరుగుతుందని చెప్పుకున్నాము. మరి రోగాలు ఎందుకు వస్తున్నాయి? సింపుల్గా చెప్పుకోవాలంటే మన శరీరము అది డిజైన్ చేయబడిన విధానానికి వ్యతిరేకంగా మనం వాడుతున్నాం కాబట్టి మనకు రోగాలు వస్తున్నాయి. అందులో మొట్టమొదటిది అతిగా తినడం, అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినడం. ఇవి ప్రధాన కారణాలు. వీటి వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క ప్రధాన లక్షణాలు మనకు ఏమేమి కనిపిస్తాయంటే బ్లర్రీ విజను, హై బ్లడ్ షుగరు, ఇంక్రీజ్డ్ హంగరు అంటే ఆకలి పెరగడము, తర్వాత చేతులు కాళ్ళు మనకు మంటల్లాగా ఈ తిమ్మిరిలాగా అనిపించడము, మనం టైర్డ్నెస్ అంటే అలసిపోయినట్లు ఉండడము, స్కిన్ మీద ప్యాచెస్ రావడము, వీటి గురించి ఇంకా ముందు కొంచెం చూపిస్తాను నేను. తర్వాత దప్పిక పెరగడము, ఇలాంటి లక్షణాలు వస్తాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న మనిషికి ఎవరికైనా సరే. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా కొన్ని మెటబాలిక్ డిసీజెస్, ఆల్మోస్ట్ ఆల్ 60 పైగా రోగాలకు ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం అనేది శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. ఈ రోగాలన్నిటి వెనక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. వీటికి మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్సే. అందులో ఇక్కడ కొన్ని మాత్రమే మెన్షన్ చేశాను. టైప్ 2 డయాబెటీసు, హైపర్ టెన్షను, తర్వాత ఒబేసిటీ, పాలిసిస్టిక్ ఓవర్స్, ఇట్లా కొన్ని డిసీజెస్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. చాలా డిసీజెస్ ఉంది వాళ్ళ లిస్టు, 65 పైగా డిసీజెస్ ఉన్నాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కు ప్రైమరీ సిమ్టమ్స్ మనకు కూడా వస్తుంటాయి. మనకు శరీరం పైన పులిపిల్లు లాంటి రావడము, తర్వాత మెడ దగ్గర చంకల్లో ఈ నల్లటి మచ్చలు రావడము, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క ఇనిషియల్ సిమ్టమ్స్. ప్రారంభంలో మనకు అది వచ్చిందంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాబోతోంది అని కాదు. ఒక షుగర్ వ్యాధి రావడానికి 10-15 సంవత్సరాల ముందే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. కానీ అది అప్పటికి బయటపడదు. ఎందుకంటే కావలసినంత ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి మన గ్లూకోజ్ను కంట్రోల్ చేస్తుంటుంది. మనం ఇన్సులిన్ ఎప్పుడు టెస్ట్ చేయం. ఇప్పటి వరకు మన వైద్య పరిశ్రమ ఇన్సులిన్ టెస్టింగ్ జోలికే పోవడం లేదు, రీసెర్చ్ల్లో తప్ప. ఓన్లీ గ్లూకోజ్ను మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. ఈ గ్లూకోజ్ను ఇన్సులిన్ సప్రెస్ చేస్తుంది కాబట్టి మనకు గ్లూకోజ్ రీడింగ్ తెలియదు. పెరిగిందా, పెరుగుతుందా, ఎందుకు పెరుగుతుంది, సమస్య ఉందా లేదా అని మనకు తెలియదు. సో వాటికి బయట ఎక్స్టర్నల్గా కనిపించే లక్షణాలు ఇవి. వాటితో పాటు మగవాళ్ళకైతే 40 ఇంచులు, ఆడవారికైతే 35 ఇంచులకు మించి పొట్ట భాగం ఉందనుకుంటా. పొట్ట భాగంలో చుట్టుకొలత ఖచ్చితంగా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్లే. లేదు, దీనికి ఇంకొక టెస్ట్ కూడా ఉంది. మనం ఎత్తు ఎన్ని ఇంచులు ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 ఇంచులు ఎత్తున్నాం అనుకో, మన పొట్ట చుట్టుకొలత 50 ఇంచుల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది స్టాండర్డ్ టెస్ట్. నువ్వు ఏ ల్యాబ్ టెస్ట్లు ఏం అవసరం లేకుండా నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, భవిష్యత్తులో కొన్ని రోగాలు రాబోతున్నాయని తెలుసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన టెస్టు. మనం టేప్తో టెస్ట్ చేసుకొని ఎత్తున్నాము, ఎత్తులో సగమే ఉండాలి మన పుట్టు చుట్టుకొలత.
ఏందయ్యా ఎత్తులో సగం ఉండదా అని మనం అనుకుంటాం, కానీ మెజర్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. ఓకే. తర్వాత శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని తెలుగులో వాపు మంట అంటారు, కానీ దానికంటే ఇన్ఫ్లమేషన్ అని అందరికీ బాగా అర్థమవుతుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది. ఈ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొంత అక్కడ ఎరుపులాగా వస్తుంది కదా, దాన్ని అక్యూట్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అది మంచిదనమాట. ఎందుకంటే ఆ గాయాన్ని మాన్పడానికి శరీరము యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ని అక్కడికి పంపిస్తుంది అనమాట. ఒక్కసారి ఆ గాయం మానిపోయిన తర్వాత, లేదా అక్కడ వచ్చిన ఇది ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది ఇబ్బంది లేదు. కానీ క్రానిక్ డిసీజెస్లో ఏమవుతుందంటే, ఒక్కసారి ఎక్కడైనా సమస్య వస్తే అక్కడికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అది అక్కడే ఉండిపోతుంది. వెనక్కి మళ్ళీ తీసుకునే మెకానిజం బాడీలో లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇది కంటిన్యూస్ అక్కడ ఫైటింగ్ చేస్తూనే ఉంటుంది. ఇది మనకు కనిపించకుండా మన లోపల అవయవాలను మెల్లగా పాడు చేస్తూ ఉంటుంది. దాన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్కు ప్రధానమైన కారణాలు చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు, నిద్ర లేకపోవడం, ఒత్తిడి. ఈ ప్రధాన కారణాలుగా ఇప్పటి వరకు గుర్తించారు. మొదటి కారణం షుగరు, రెండవ కారణం రిఫైన్డ్ ఆయిల్స్, మూడో కారణం నిద్రలేమి, ఒత్తిడి. ఈ 4 ప్రధాన కారణాలు. ఇక్కడ ఒక ఫోటోలో యాక్చువల్గా ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసేసి మన పకోడీ పెట్టారు. 150 గ్రాముల ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే నువ్వు 17 నుంచి 26 సిగరెట్లు తాగితే ఎంత నష్టం కలుగుతుందో నీ శరీరానికి, అంత నష్టం కలుగుతుందని చెప్పడం కోసం సింబాలిక్గా ఇది పెట్టారు. దీంట్లో వాడే రిఫైన్డ్ ఆయిల్. నువ్వు మంచి ఆయిల్ వాడితే సమస్య ఉండదు. మన వంటల్లో వాడే సన్ఫ్లవర్, రైస్ బ్రాన్ ఇవన్నీ రిఫైన్డ్ ఆయిల్సే. 99% మనం రిఫైన్డ్ ఆయిల్సే వాడుతున్నాం. అవే వాడమని ఇంతకాలం పాటు మనకు డాక్టర్లు కూడా చెప్పారు. దీంతో ఒమేగా-6 అనే ఇది పెరుగుతుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. ఈ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి వాటి రిజల్ట్ ఏమొస్తుందంటే, రక్తనాళాల్లో బ్లాకేజ్లు వస్తాయి, ఆర్థరైటిస్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వస్తాయి. అంటే గుండె జబ్బులు వస్తాయి, న్యూరలాజికల్ మెదడుకు సంబంధించిన డిసీజెస్ వస్తాయి, అలాగే క్యాన్సర్ లాంటివి కూడా వచ్చేదానికి ఇవి కారణమవుతాయి. ఈ విషయాలను మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు మన కేవలం ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్ఫ్లమేషన్ ఇవే మన రోగాలకు మూల కారణమని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక సైంటిస్టు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, 6 పదాలే నేను చెప్తాను, ఈ 6 పదాలను మీరు పాటించగలిగితే మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది అని చెప్తాడు. ప్రొటెక్ట్ ద లివర్, రెండోది ఫీడ్ ద గట్. ప్రొటెక్ట్ ద లివర్ అంటే మన లివర్ను మనం కాపాడుకుంటే అది మన శరీరాన్ని అద్భుతంగా కాపాడుతుంది. లివర్కు ఎంత శక్తి ఉందంటే, లివర్ను మధ్యకు కట్ చేసి సగభాగాన్ని తీసేసినప్పటికీ అది 4 నుంచి 6 నెలల్లో మళ్ళీ తను రీబిల్డ్ చేసుకోగలుగుతుంది టోటల్ లివర్. అంత శక్తి ఉంటుంది లివర్. బట్ వీ షుడ్ అలౌ ఇట్. దాని ఎందుకు మేజర్గా ఎక్కడ దెబ్బతీస్తుంటే, మనం తినే షుగర్ దాన్ని దెబ్బతీస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు మామూలుగా ఫ్యాటీ లివర్ అనేది ఒక జబ్బు ఉంది. ఈ జబ్బు గతంలో మందు ఎక్కువ తాగేవాళ్ళు, కానీ తాగుబోతులకు మాత్రమే వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన రీసెర్చ్లో ఏం జరిగిందంటే, మందు తాగని వాళ్ళకే ప్రపంచంలో ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్ ఉంది అని కనుక్కొని దానికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని పేరు పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఏమయ్యంటే, షుగర్లో ఉన్న ఫ్రక్టోజ్. షుగర్లో రకాలు ఉంటాయి, సుక్రోజ్, ఫ్రక్టోజ్ అని. ఆ ఫ్రక్టోజ్ వల్లనే దెబ్బతింటుంది. ఈ ఫ్రక్టోజ్ పళ్ళలో కూడా ఉంటుంది, పండు మనం తినే ఫ్రూట్స్లో. అయితే అందులో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి మనకు అది ఎక్కువ హాని చేయదు. కానీ షుగరు ఈ ప్రాసెస్ ఫుడ్స్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ప్రాసెస్ ఫుడ్లో దాన్నే వేస్తున్నారు. ఇప్పుడు దానికి కనీసం 60-70 పేర్లతో కలుపుతున్నారు. మనకు షుగర్ అని కలిపితే తెలుస్తుందని చెప్పి వేరే వేరే పేర్లు పెట్టి కలుపుతున్నారు. వాటిలో ఈ మధ్య కాలంలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేదాన్ని కలుపుతున్నారు. అది ఇంకా తక్కువ కాస్ట్లో ఎక్కువ తీపి కలిగించే పదార్థము కాబట్టి దాన్ని ఎక్కువ వాడుతున్నారు. దానికోసమే అమెరికాలో కానీ ప్రపంచంలో చాలా ప్రాంతాలలో మొక్కజొన్న పంట వేస్తున్నారు. దాని నుంచే వస్తున్న హై ఫ్రక్టోజ్ సిరప్ అనేది. సో దీనివల్లనే ఈ లివర్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ ఫ్రక్టోజ్ అనే దాన్ని ఒక్క లివర్ తప్ప వేరే ఏ భాగము అరిగించలేదు. దానికి అరిగించగల శక్తి లేదనమాట. ఒక్క లివర్ మాత్రమే ఆ ఫ్రక్టోజ్ అరిగించగలుగుతుంది. కాబట్టి నువ్వు ఫ్రక్టోజ్ తింటే దాని లోడ్ అంతా లివర్ మీద పడుతుంది. అది అరిగించగల కెపాసిటీ దాటిపోగానే అది ఇబ్బంది, రోగగ్రస్తం కావడానికి కారణమవుతుంది. కాబట్టి మనం ఫ్రక్టోజ్ను అవాయిడ్ చేయాలి. రెండోది ఫీడ్ ద గట్. మనం ఖచ్చితంగా మన శరీరంలో ఉండే గట్ బ్యాక్టీరియాకు ఫీడ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మన ఆరోగ్యం సక్రమంగా, మానసిక శారీరక ఆరోగ్యాలు సక్రమంగా ఉంటాయి. ఇది విషయం. ఇప్పుడు విషయం అర్థమైంది. మనకు అసలు పరిష్కారం వరకు వచ్చాము. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. రోజు పొద్దున్నే దోశలు తింటున్నాం, మధ్యాహ్నం ప్లేట్ నిండా భోజనం తింటున్నాం, రాత్రికి చపాతీలు 3-4 తింటున్నాం. సో ఈ విధానంతో మనకి ఏం సమస్య లేవనుకో, మనం కొత్త దానికి ఎందుకు పోవాలి?
అవసరం లేదు కదా. సో మనకు ఈ విధానంతో ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే కొత్త దాని గురించి ఆలోచించాలి మనం. మనకు సమస్యలు లేకపోతే ఈ ఆలోచనలే అవసరం లేదు. గత 25-30 సంవత్సరాలుగా అనేక ఆహార విధానాలు వస్తున్నాయి. కొత్తది రాగానే చాలామంది దాని వైపు పరిగెత్తారు. వందలు వేల మంది ప్రొద్దుటూరులో మంతెన ఒక మీటింగ్ పెడితే వేల మంది హాజరయ్యేవాళ్ళు. వీఆర్‌కే వస్తే వేల మంది హాజరయ్యారు. ఇట్లా ఎవరొచ్చినా, కాదర్వల్లి వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఎవరొచ్చినా. మొదట ఏదో ఎస్ఎస్వై అని స్టార్ట్ అయింది. వాళ్ళు ఫుడ్ గురించి కొంత న్యూట్రిషన్ గురించి చెప్తారు. తర్వాత ఎంఎంఐ అయింది, మంతెనొచ్చారు, వేల్చూర్ వచ్చారు, కాదర్వల్లి, వీఆర్‌కే, ఇలా ఇంతమంది వస్తున్నారు, పోతున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఏ కొత్త విధానం వస్తే దాని వెంబడి పరిగెత్తున్నాం. అయితే ఇందులో పరిగెత్తే మనల్ని తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సరైన పరిష్కారాలు చూపలేకపోతుంది. ఇది ప్రధాన కారణం. ఇందుకే మనం అన్ని చోట్ల పరిగెత్తున్నాం. లేకపోతే అవసరం ఏముంది? మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు పరిష్కారాలు చూపించగలిగితే మనం అటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఎప్పుడైనా మనం పాత దాని నుంచి కొత్త దానికి ఎందుకు మారాలో ప్రశ్నించుకొని నిర్ణయించుకోవాలి. ఏ ఆహార విధానం చెప్పే వాళ్ళైనా, అది ఎస్ఎస్వై కావచ్చు, మంతెన కావచ్చు, వీఆర్కే కావచ్చు, వాళ్ళ విధానానికి అనుకూలమైన ఏవో ఆధారాలు ఉన్నాయని చూపిస్తారు వాళ్ళు. కానీ చాలా వాటికి శాస్త్రీయమైన ఆధారాలే లేవు అనేది మనకు సైంటిఫిక్‌గా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొంచెం టైం తీసుకుంటాం. మన అన్ని ఊర్లలో చూస్తూ ఉంటాం, ఒబెసిటీ, బరువు తగ్గిస్తాం మేము, నెలలో ఇన్ని కేజీలు తగ్గిస్తామని అడ్వర్టైజ్‌మెంట్ చూపిస్తుంటారు. ఇది ఇప్పుడు లక్షల కోట్ల పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా. దీన్ని సీకో అంటారు, క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్. ఇది పూర్తిగా 100% శాస్త్రీయంగా ఫెయిల్యూర్ మోడల్ నిరూపించబడింది. అయినా కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళు ఏం చెప్తారు? తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి అని చెప్తారు. దాని వెనుక ఉన్న సైన్స్ చెప్పరు. శరీరం మెటబాలిజం గురించి మనమెంతకు మనమే తెలుసుకుంటే మనకే అర్థమైపోతుంది ఇది సరైంది కాదు, తప్పుడు విధానము అని. అయితే కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి తాత్కాలికంగా కొంత రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ను చూపించి వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ప్రజల జోబులకు చిల్లులు పెడతారు. ఈ వచ్చిన ఫలితాలను కొంతకాలం కూడా నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి మన ఊర్లో కానీ ప్రొద్దుట్లోనే 20, 30, 50 సెంటర్లు ఉంటాయి. ప్రతి ఊర్లో ఉన్నాయి. ఎక్కడ ఇక్కడ అక్కడ అని అనుకోవాల్సిన పనిలే. ఎందుకంటే ఇది ఎందుకు ఫెయిల్యూర్ మోడల్ అంటే, మన శరీరానికి మనము 1500 నుంచి 2000 క్యాలరీలు శక్తి ఎనర్జీ అందించాల్సి ఉంటుంది. అయితే మనం సడన్గా వీళ్ళు చెప్పినట్టు 500 క్యాలరీలు తగ్గించేసామనుకో, వాళ్ళు ఏమంటారు? తక్కువ తినండి, ఎక్కువ పని చేయండి అంటారు. అప్పుడు శరీరం ఇమీడియట్గా గుర్తించగలుగుతుంది. ఒక రోజు 2 రోజులు గుర్తించదు, కానీ 3-4 రోజులకో, వారానికో, 10 రోజులకో గుర్తిస్తుంది. ఒరే వీడేదో కరువులో పడ్డాడు బాబు అని తన మెటబాలిజాన్ని తగ్గించుకుంటుంది. బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. మన శరీరం మినిమం ఏం పని చేయకుండా కూర్చున్నా ఇంత ఖర్చు కావాలా అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ ఖర్చును శరీరం తగ్గించుకుంటుంది. దానికి 1000-1200 అవసరం అనుకో, 800తోనే సర్దుకుంటుంది అది. కాబట్టి నువ్వు ఇనీషియల్గా ఈ ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు శరీరంలో ఉండే నీటి బరువు ఇవన్నీ తగ్గిపోవడంతో రిజల్ట్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నేను వారానికి 2 కేజీలు తగ్గినాయా అని చెప్తా ఉంటాను. కానీ తర్వాత తగ్గడం అసాధ్యమైపోతుంది. పైగా వాళ్ళు దీని మెథడ్ నుంచి బయటికి వచ్చి, వాళ్ళు ఇచ్చే ప్రోటీన్ షేక్ తినడం నుంచి బయటికి వచ్చి నార్మల్గా తినడం మొదలు పెడితే ముందు కంటే ఎక్కువ బరువు పెరుగుతారు. ఎందుకంటే శరీరం ఒరే వీడికి కరువు వస్తుంది, కరువు వచ్చినప్పుడు ఎత్తి పెట్టాలని చెప్పి నువ్వు తిన్న ఆహారం అంతా ఎత్తి పెడతా ఉంటారు. సో దాంతో మరింత బరువు పెరుగుతారు. సో అది 100% ఫెయిల్యూర్ మోడల్. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, ఒకటి ఇన్సులిన్ మేజర్ హార్మోన్, తర్వాత ఇన్ఫ్లమేషన్. ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం చాలా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. వీటికి మందులు అనేటివి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. శాశ్వత పరిష్కారం మాత్రం జీవనశైలి మార్పులోనే ఉంటుంది. దీనికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఏంటి? 1 ఏం తినాలి, 2 ఎప్పుడు తినాలి, 3, 4 నిద్ర, వ్యాయామం. ఈ 4 మేజర్ పిల్లర్స్. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలి అంటే ఈ 4 మనం పాటిస్తే చాలు, అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. సో ఫస్ట్ ఏం తినాలి? గత 40-50 ఏళ్ళుగా, అంతకుముందు వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు, కానీ 40-50 ఏళ్ళు ఉండే దానికంతా ఇప్పుడు మనం చెప్పబోయేది పూర్తి విరుద్ధంగా ఉంటుంది. మనకి ఏం చెప్పినారు? కొవ్వులు తినొద్దు, గుండె జబ్బులు వస్తాయి, అన్నం ధాన్యాలు ఎక్కువ తినమనే చెప్పారు. ఫలితంగా మనం ఏం చేసాం? అంతకుముందు గతంలో పూర్వకాలం అంటే మన తల్లిదండ్రులు బాగా నెయ్యి అది తింటున్నారు, కొంత కష్టపడి పని చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు తిన్నంత అరిగిస్తున్నారు, కాబట్టి వాళ్ళకి జబ్బులు రాకుండా హ్యాపీగా ఉన్నారు. మనం కొవ్వు తినడం మానేసిన తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు పెరిగాయి, షుగర్ జబ్బులు పెరిగాయి, అన్ని రకాల జబ్బులు పెరిగాయి. ఎందుకంటే మనం కొవ్వును తగ్గించి కొవ్వు బదులుగా కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువ తిన్నాం. అయితే ఇది భారతదేశానికి ఎక్కువగా వర్తించదు, కానీ మిగతా ప్రపంచానికి, ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్కి ఎక్కువ వర్తిస్తుంది. వాళ్ళు ముందు ఎక్కువ తింటున్నారు కొవ్వు పదార్థాలు, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటున్నారు. అయితే వాళ్ళనే అనాల్సిన పని లేదు, కానీ మనం మొత్తం మానవజాతి పరిణామాన్ని తీసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల మానవజాతి చరిత్ర ఉన్నా కూడా
అందులో ఆహార ధాన్యాలను పండించడం మొదలుపెట్టి కేవలం 10,000 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. ఈ 10,000 సంవత్సరాల నుంచే మనం ఈ ఆహార ధాన్యాలు తినడం అనేది మొదలైంది. అంత మునుపు అకేషనల్‌గా తిన్నా కూడా రెగ్యులర్‌గా జంతువులను వేటాడే ఎక్కువ భాగం తినేవాళ్ళు. అదే మనకి హిస్టరీ అంతా చెప్తది. నేను చెప్పబోయే ఈ విధానాన్ని లో కార్బ్ హెల్తీ ఫ్యాట్ డైట్ అంటారు. ఇది ఒక డైట్ కాదు. ఒక లైఫ్ స్టైల్. అంటే మన పూర్వీకులు తిన్న పద్ధతికి దగ్గరగా వెళ్ళడం లాంటిది. పూర్వీకులు అంటే మనవాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు? అన్నమే అవే తిన్నారయ్యా! మా అమ్మ, నాయన చాలా హెల్తీగా ఉన్నారు. 70 ఏళ్ళు, 20 ఏళ్ళు బతికారు అని చెప్తుంటారు. ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే మనం ఎంత తింటున్నామో, ఎంత ఎనర్జీ లోపలికి పంపిస్తున్నామో, ఆ ఎనర్జీని మొత్తంగా ఖర్చు చేసేంత పని చేస్తే, ఈరోజు కూడా మనకి ఇబ్బందులు రావు. కాబట్టి మనం మొదటేమో చేస్తున్నాం. తిండి లోపలికి పంపిస్తున్నాం గానీ, దాన్ని కరిగించే పని మాత్రం చేయడం లేదు. ఎందుకంటే అందరం కూర్చునే పనులు చేస్తున్నాం. కష్టపడి పని చేసే అవసరము, అవకాశాలు లేవు ఇప్పుడు. తగ్గిపోయినాయి. అన్నీ మిషనరీ అయిపోయింది. ఎంత డ్రైవింగు, నడక లేదు, ఏం లేదు. సో, ఇక్కడ ప్రధానమైన సూత్రం ఏమంటే ఇన్సులిన్ పెంచే వాటిని తగ్గించాలి. ఇది దీంట్లో లో కార్బ్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవే ఇన్సులిన్‌ని పెంచుతాయి. కాబట్టి దీన్ని లో కార్బ్ అంటాం. అట్లాగే ఇన్సులిన్ పెంచకుండా ఉండే వాటిని, మనకు శక్తి ఇచ్చే వాటిని అంటే హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్‌లు తినాలి. మనకు గతంలో ఒక అపోహ ఉండేది. కొవ్వు తింటే కొవ్వు పెరుగుతుంది అని. ఇదే మనకందరూ చెప్పారు. అదే ప్రచారంలో కూడా ఉంది. కానీ అది అపోహ. అది అబద్ధం. నిజం కాదు. కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు, షుగర్సు అవసరానికి మించి తింటేనే కొవ్వు పెరుగుతుంది. అంతే తప్ప కొవ్వు తింటే కొవ్వు పెరగదు. నువ్వు కొవ్వు తినకపోయినా నువ్వు తినే కార్బోహైడ్రేట్స్ నుంచి, షుగర్ నుంచి లివరు కొవ్వు తయారు చేసుకుంటుంది. 80% కొవ్వును శరీరానికి అవసరమైన కొవ్వును లివరే తయారు చేసుకుంటుంది. కేవలం డైటరీ ఫ్యాట్ ద్వారా నువ్వు అందించేది 20% అందిస్తే చాలు. రైట్? ఓకే. ఇప్పుడు పాత పిరమిడ్ అంటే ఇంతవరకు మన దేశంలో ఎస్పెషల్లీ ఎలా తింటున్నాం? అత్యధికంగా మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలే తింటాం. అన్నము ప్లేట్ నిండా అన్నం పెట్టుకుంటాం. ఒక్క గంటె కూర వేసుకొని ఆ అన్నం అంతా తింటాం. మళ్ళీ ఇంకొక గంటె రసంతో ఇంకొక ప్లేటు, ఇంకొక గంటెతో పెరుగు వేసుకొని అన్నం తినేస్తాం. సో, మేజర్‌గా 60-70% వరకు పిండి పదార్థాలే తింటున్నాం. ప్రోటీన్ చాలా తక్కువ. భారతదేశంలో ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువుంది. ఎవ్వరికి టెస్ట్ చేసినా ప్రోటీన్ డెఫిషియెంట్‌గానే ఉంటారు. ఈ ప్రోటీన్ అనేది మన శరీరానికి అవసరమైన ప్రధానమైన పదార్థం. మనం ఎన్ని కేజీలు బరువుంటామో అన్ని గ్రాములు ప్రతిరోజు ప్రోటీన్ తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే 30, 40 ఏళ్ల వరకు శరీరం దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతుంది. 40 ఏళ్ళు దాటి 45 ఏళ్ళు దాటినప్పటి నుంచి శరీరం దాన్ని మేనేజ్ చేసుకోలేదు కాబట్టి మనం బలహీనపడిపోతూ ఉంటాము. తగినంత ప్రోటీన్ తింటే మనం బలహీనపడడానికి అవకాశం ఉండదు. ఇక్కడ 10% మాత్రమే ఫ్యాట్స్. ఫ్యాట్స్ తినే సంఖ్యనే తక్కువలేండి మనకు. ఇప్పుడు కూడా తక్కువే. 10% లోపలే తినేవాళ్ళం. అయితే దీన్ని ఇప్పుడు రివర్స్ చేయాలి మనం. ఫ్యాట్లు ఎక్కువ తినాలి. అంటే ఇది ఫ్యాట్ అంటే మనం మొత్తం తినే ఆహారంలో గ్రాములు లెక్క తీసుకోకండి. దాని ద్వారా వచ్చే క్యాలరీలు. ఇప్పుడు 2000 క్యాలరీలు మన శరీరానికి అవసరం అనుకుంటే, అందులో 50% కొవ్వులుండాలి అంటే 1000 క్యాలరీలు వచ్చేటట్టు మనకు దీన్ని తినాలి. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మనం తినే పిండి పదార్థాల ద్వారా 1 గ్రాముకు 4 క్యాలరీల శక్తే వస్తుంది. ప్రోటీన్ ద్వారా కూడా 4 క్యాలరీల శక్తే వస్తుంది. కానీ కొవ్వు ద్వారా 9 క్యాలరీల శక్తి వస్తుంది. కాబట్టి మనం అందులో సగం తింటే చాలు. అంటే గ్రాముల్లో సగం తింటే చాలు. కానీ క్యాలరీస్‌లో ఇది 50% అయిపోతుంది. ఇది దీనికి సంబంధించిన కాలిక్యులేషన్. మనం ముఖ్యంగా తగ్గించాల్సినవంటే చక్కెర. ఇది మొట్టమొదటి శత్రువు మన అనారోగ్యానికి. పంచదార, బెల్లము, తేనె, స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ అవే. ధాన్యాలతో తీసుకుంటే బియ్యము, గోధుమలు, చపాతీ, బ్రెడ్, పూరి, మైదా వీటన్నిటిలో కూడా గ్లూకోజ్ ఎక్కువే ఉంటుంది. వీటిని పూర్తిగా మానేయడం మనకు సాధ్యం కాదు. కేవలం మనం తగ్గించడానికి ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కూడా పూర్తిగా వదిలేయాలి మనం. బిస్కెట్లు, చిప్స్, రెడీ ఫుడ్ ఇవన్నీ ఎప్పుడో పండగలకో, పబ్బాలకో, అకేషన్‌లోనో, బర్త్‌డే‌లకు పోయిన రోజు తప్ప రోజు వీటిని తీసుకోవడం నిషేధం. దానికి తోడు రీఫైన్డ్ ఆయిల్స్ చాలా హాని చేస్తాయి శరీరానికి. మొత్తం మన మైటోకాండ్రియాను కూడా డిస్టర్బ్ చేస్తాయి. జీవకణాలని డిస్టర్బ్ చేస్తాయి ఈ రిఫైన్డ్ ఆయిల్స్. కాబట్టి వాటిని ఇమ్మీడియేట్‌గా మనం మానుకుంటే మన ఆరోగ్యం బెస్ట్‌గా బాగుపడుతుంది. మనం ముఖ్యంగా తినాల్సింది హెల్తీ ఫ్యాట్స్. ఈ హెల్తీ ఫ్యాట్స్‌తో మనకేం నష్టం రాదు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్టు. దీనికి చాలా రిసర్చ్‌లున్నాయి. సో, మంచి కొవ్వులంటే ఏమేమొస్తాయి? నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, గానుగాడించిన వేరుశనగ నూనె. మనం చెనిక్కాయ నూనె తప్ప వేరేటివి వాడలేం సార్ అనుకున్నోళ్ళకు గానుగాడించింది రీఫైన్డ్ కాకుండా గానుగాడించింది వేరుశనగ నూనె వాడుకోవచ్చు, నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ అంటే కాస్ట్‌లీ మనం వాడలేములెండి. ఇవి వాడొచ్చు. ఇవి తింటే ఇన్సులిన్ పెరగదు. ఎక్కువ కాలం ఆకలి కూడా వేయదు. మనము ప్రోటీను, ఫ్యాటు ఉన్నవి తింటే మన ఆకలి కూడా చాలా నువ్వు దోస తింటే 2, 3 గంటల్లో, ఇడ్లీ తిన్నా 2, 3 గంటల్లో నీకు ఆకలేస్తది కానీ,
ఒక నాన్ వెజ్ ఐటమ్ ఎక్కువ తిన్నామనుకో, చికెన్, మటన్, గుడ్లు కానీ ఇలాంటివి తింటే ఎక్కువ సమయం పాటు నీకు ఆకలి కాదు. ఎందుకంటే దాని నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అది ప్రధాన కారణం. ఓకే. ఇక ప్రోటీన్ అయితే గుడ్లు, చేపలు, చికెన్ వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్ తినే వాళ్ళకు కష్టమైన పని కానీ వాళ్ళు చాలా క్యాలిక్యులేట్ చేసుకునే తినాల్సి వస్తుంది. వాళ్ళకు ప్రధానంగా పన్నీరు, పెరుగులో కొంత, పప్పు ధాన్యాల్లో కూడా లిమిటెడ్గానే ఉంటుంది. దాన్ని బట్టి ఈ మనము ప్రోటీన్ అనేది ఇంత మునిపే చెప్పాను నేను. కేజీకి మన బరువు, శరీర బరువులో 1 కేజీ ఉంటే 1 గ్రామ్ తినాలి యావరేజ్‌గా. రైట్. తర్వాత కూరగాయలు, ఫైబర్స్ అండ్ మాక్రోస్ ఇవి మస్ట్. ఇంత మునిపే మనం చెప్పుకున్నాం. గట్ బ్యాక్టీరియా సక్రమంగా ఉంటేనే శరీరం మొత్తం సక్రమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని. సో ఈ కూరగాయల్లో భూమి పైన పెరిగే కూరగాయలే బెస్ట్. భూమి లోపల పెరిగే వాటిలో ఎక్కువ కార్బ్స్ ఉంటాయి. అవి ఎక్కువ ఉపయోగపడవు. మనకు దీంట్లో కార్బోహైడ్రేట్లు తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ అనేది మన గట్ మైక్రోబియాకు ప్రధానమైన ఆహారం. వీటిలో విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి ఎంతనే తినొచ్చు, వీటికేం లిమిట్ లేదు. ఈ పాత న్యూట్రిషన్ గైడ్లైన్స్ అని చెప్పిన ఓల్డ్ పిరమిడ్ను ఫాలో అవ్వడం వల్ల, ఇదే పిరమిడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. దాన్ని ఫాలో అవ్వటం వల్ల వైద్య వృత్తిలో ఉన్నవారు కూడా, అంటే డాక్టర్లు, నర్సులు, మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా రోగాల బారిన పడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఐఎంఏ సమావేశంలో ఆ విషయం ఓపెన్గా అఫీషియల్గా డిక్లేర్ చేశారు. 25% ఆఫ్ డాక్టర్స్ ఆర్ సఫరింగ్ విత్ మెటబాలిక్ డిసీజెస్ అని. అంటే 25% మంది డాక్టర్లు మెటబాలిక్ రోగాలతో బాధపడుతున్నారు అని. సో ఇది ఇక్కడ ఒక ఆయన క్రిస్ హెడ్జ్ అని అమెరికా ఆయన ఒక ఇది చెప్పాడు, జనరల్ సామెత లాంటిది అనుకోండి. మనం ఎలాంటి దేశంలో, అంటే అమెరికాను గురించి చెప్పాడు ఆయన. మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నాము అంటే, ఆరోగ్యాన్ని పాడు చేసే డాక్టర్లు ఉన్నారు, న్యాయాన్ని పాడు చేసే లాయర్లు ఉన్నారు, నాలెడ్జ్ని పాడు చేసే యూనివర్సిటీలు ఉన్నాయి, తర్వాత స్వాతంత్రాన్ని పాడు చేసే ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ పాడు చేసే వార్తా సంస్థలు ఉన్నాయి, మోరల్స్ను డిస్ట్రాయ్ చేసే రిలీజియన్స్ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే బ్యాంకులు ఉన్నాయి. అట్లాంటి వ్యవస్థలో మనం నివసిస్తున్నాము అని ఆయన కొద్ది రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఇది మన దేశానికి కూడా సంపూర్ణంగా వర్తిస్తుంది ఇప్పుడు కూడా. సో ఇక్కడ 2 మేజర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, రెండోది ఆటోఫాజీ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఉపవాసం. అయితే ఇది కడుపు మార్చుకోవడం కాదు, ఇది కణాలను రిపేర్ చేసే ఒక ప్రక్రియ. రెండోది ఆటోఫేజీ, అంటే శరీరం తనలో ఉండే చెత్తను తానే శుభ్రం చేసుకునే ఒక ప్రక్రియ. ఇది ఇన్సులిన్ తగ్గినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇన్సులిన్ తగ్గాలంటే మనము కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. అప్పుడే ఇన్సులిన్ తగ్గుతుంది. అప్పుడే ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. రోజుకు 16 గంటలు మనం తినకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి మెయింటైన్ చేయగలిగితే శరీరం క్యాన్సర్ కణాలను కూడా, దాని పెరుగుదల ఆగిపోతుంది, కొన్ని కణాలు చచ్చిపోతాయి కూడా అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నిజం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనం చేసిన తర్వాత జంక్ ఫుడ్ను మాత్రం మనం తినకూడదు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. అయితే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్లు తగ్గించి మంచి కొవ్వులు మనం తినడం మొదలు పెడతామో శరీరంలో ఒక మార్పు జరుగుతుంది. మామూలుగా శరీరం గ్లూకోజ్ను వాడుకుంటూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ షిఫ్ట్ జరుగుతుందో అప్పుడు మన శరీరంలో ఉన్న ఫ్యాట్ను ఇంధనంగా వాడుకోవడం, ఫ్యూయల్గా వాడుకోవడం మొదలు పెడతారు. దాన్ని న్యూట్రిషనల్ కీటోసిస్ అంటారు. ఇప్పుడు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలైపోతుంది. తర్వాత రోజంతా మనకు స్టేబుల్ ఎనర్జీ ఉంటుంది. పొద్దున్నే తింటానే ఒక 2-3 గంటలకే మనకు ఆకలి, అలసిపోయి నీరసం వచ్చే పరిస్థితి ఉండదు. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఉండాల్సిన ప్రధానమైన కండిషన్ ఏమంటే ఇన్సులిన్ లెవెల్ లోగా ఉండాలి. అప్పుడే శరీరం గో అని సిగ్నల్ ఇస్తుంది. ఇవ్వగానే ఫ్యాట్ సెల్ బర్న్ అవుతుంది. ఈ బర్న్ అవ్వగానే మనకు మెటబాలిక్ ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఇన్సులిన్కు 3 రకాల రెస్పాన్సులు ఉంటాయి. మనం కార్బోహైడ్రేట్స్ తింటే సడన్గా ఇన్సులిన్ పెరుగుతుంది, మళ్ళీ పడిపోతుంది. ప్రోటీన్ తింటే కొంత మేరకు పెరిగి తగ్గిపోతుంది. ఫ్యాట్ తింటే చాలా మినిమంలో ఇన్సులిన్ రియాక్షన్ ఉంటుంది. ఇది మనం దృష్టిలో పెట్టి మనం ఈ ఇన్సులిన్ కంట్రోల్ చేయగలిగితే టోటల్ మన శరీరం అంతా హ్యాపీగా ఉంటుంది. మనం నార్మల్ ఫుడ్ ఇప్పుడు తినే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తింటే ఎనర్జీ ఇట్లా పైన ఉన్నట్టు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అదే ఫ్యాట్ తింటున్నాం అనుకో, మనము ఫ్యాట్ వల్ల ఫ్యాట్ ఎనర్జీ తయారవుతుంటే మన శరీరంలో అది కన్సిస్టెంట్గా ఉంటుంది, ఒకే లెవెల్లో వస్తూ ఉంటుంది ఎనర్జీ, ఇబ్బంది పడదు ఎప్పుడు శరీరం. అలాగే మన బ్రెయిన్ కూడా గ్లూకోజ్ కంటే కీటోన్స్ మీదనే అద్భుతంగా పనిచేస్తుంది. కంపల్సరీ బ్రెయిన్ కొంత కావాల్సిందే, 30% కార్బోహైడ్రేట్స్ కావాల్సిందే, కానీ 70% వరకు బ్రెయిన్ కీటోన్స్ మీద నడుస్తుంది అనేది సైంటిఫికల్గా ప్రూవ్ చేయబడింది. ఇక్కడ ఇంకోటి కూడా, మనము కార్బోహైడ్రేట్స్ ద్వారా తింటే ఇంజన్ నుంచి అంత పొగ, దుమ్ము వచ్చినట్టు ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ కీటోన్స్తో క్లీన్ ఎనర్జీ వస్తుంది. ఏమి ఇబ్బంది లేకుండా శరీరంలో ఉండే అన్ని భాగాలు నడుస్తాయి బాగా. మనకు మినిమం రిక్వైర్మెంటే కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది తినకపోతే మనం ఇబ్బంది పడతామేమో అనే కీటోన్స్ వల్ల అని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆదిమానవుని చరిత్ర తీసుకుంటే అతను ఆకలి అయిన తర్వాతనే వేట ప్రారంభించేవాడు.
ఈ వేటలో అతనికి శరీరంలో గ్లూకోజ్ ఏమి ఉండదు, అంతా బర్న్ అయిపోయి ఉంటుంది. ఓన్లీ ఫ్యాట్ మీద రన్ అవుతుంటుంది. ఆ ఫ్యాట్ మీద శరీరం రన్ కాలేదనుకో అతను జంతువులకు బలైపోతాడు. అతనికి అలర్ట్నెస్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. దేని మీద? కీటోన్స్ మీద బాడీ రన్ అయినప్పుడు, ఫ్యాట్ ఎనర్జీ మీద రన్ అయినప్పుడు. ఓకే. తర్వాత ఆటోఫేజీ అని మనం చెప్పుకున్నాం కదా, అది రీసైక్లింగ్ ప్రాసెస్ అంటారు దాన్ని. ఏం జరుగుతుందంటే ఆ రీసైక్లింగ్ ప్రాసెస్లో మన శరీరంలో ఉండే ప్రతి జీవకణాన్ని స్కాన్ చేసి అందులో ఏమైనా డ్యామేజ్డ్ కాంపోనెంట్స్ ఉంటే ఆ కాంపోనెంట్స్ అన్నింటినీ శుభ్రం చేస్తుంది. ఈ సెల్యులార్ ఆటోఫేగీ అనే సూత్రాన్ని, ఆ విషయాన్ని కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయన సైంటిస్ట్. ఈ టైంలో ఇది ఏం చేస్తుంటే అమెలాయిడ్ ప్లేక్స్ అనేవి ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. ఈ బ్రెయిన్లో ఉండే ప్లేక్స్ మన న్యూరాన్స్లో ఇదయ్యి మనకు అల్జీమర్స్ రావడానికి ఒక ప్రధాన కారణం అవుతాయి. ఇలాంటి వాటిని కూడా ఇది క్లీన్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్ను కూడా ఇది చంపడానికి ప్రయత్నం చేస్తుంది. మొదట దానికి ఆహారం లేకుండా చేస్తుంది, తర్వాత చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక సెకండ్ వన్, ఇప్పుడు ఏం తినాలో చూసాం, ఎప్పుడు తినాలి. ఏం తినాలో ఎంత ముఖ్యమో ఎప్పుడు తినాలనేది కూడా అంతే ముఖ్యం. మనం సాధారణ ఆహారం తిన్న ప్రతిసారి ఇన్సులిన్ అయితే వస్తుంది. ఇన్సులిన్ తగ్గాలంటే శరీరానికి మనం రిలాక్స్ ఇవ్వాలి. అంటే ఇది కడుపు మార్చుకోవడం కాదు, జస్ట్ తినే సమయాన్ని ఒక లిమిట్ చేయడం. రోజులో 24 గంటలు ఉంటాయి కదా, దీంట్లో 16 గంటలు మనం ఏం తినకుండా ఉండాలి. మిగిలిన 8 గంటల పాటు మనం ఏమైనా తినొచ్చు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్, ఫ్యాట్ తింటే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్ని 16/8 పద్ధతి అంటారు. ఈ 16 గంటలు తినకుండా ఉండడంలో కనీసం 7-8 గంటలు మనం నిద్రలోనే ఉంటాం కదా, కాబట్టి మిగిలిన 7-8 గంటలు మనం మేనేజ్ చేయగలిగితే మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. జనరల్గా ఎలా స్టార్ట్ చేయాలని మనకు డౌట్ వస్తుంది. మొట్టమొదట రాత్రి 8 o'clock మనం భోజనం ముగించేయి. పొద్దున 8 గంటల వరకు ఏం తినకుండా ఉన్నాం అనుకో, 12 గంటలు ఫాస్టింగ్ అయినట్టే. అంటే రోజులో సగం డే మనం ఖాళీగా పెట్టినట్టే. ఇది ఎవరైనా సామాన్యంగా సాధారణంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే అది కొంతకాలం అలవాటైన తర్వాత ఉదయం టిఫన్ను 8 నుంచి 9కి కొంతకాలం, ఒక వారం 2 వారాలు, తర్వాత 10 గంటలకు 11 గంటలకు ఇట్లా జరుపుకుంటా పోతూ 12 తీసుకెళ్ళగలిగినాం అనుకో, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. మనం మిగిలిన 8 గంటలు నువ్వు 12కు మొదలుపెట్టి రాత్రి 8కి క్లోజ్ చేస్తావా, లేదా పొద్దున 10 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 4 గంటలకు క్లోజ్ చేస్తావా అనేది నీ ఇష్టం. 8 గంటల పాటు నువ్వు 2 సార్లు కానీ 3 సార్లు కానీ నీకు కావాల్సినంత తినొచ్చు. మిగిలిన 16 గంటలు మాత్రం ఖాళీగా పెడితే అప్పుడే ఆటోఫేజీ అనేది జరుగుతుంది. అంటే ఇది ఒక రిపేర్ మోడ్ అనమాట. మనం ఎప్పుడు తింటా కూర్చున్నాం అనుకో, లోపల శరీరంలో క్లీన్ చేయాల్సిన ఏజెంట్లన్నీ నిద్రపోతూ ఉంటాయి. ఇలాగా నువ్వు కేవలం 8 hours లోపల తిని మిగతా 16 గంటలు ఖాళీగా పెడితే వాళ్ళందరూ మేల్కొని లోపల ఉండేటివన్నీ చెత్తనంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది జరుగుతుంది. ఇది మనం ఇంటిని ఎలా శుభ్రం చేస్తామో అలా శుభ్రం చేయడం. లోపల పాడైపోయిన కణాలు కానీ, పనికిరాని ప్రోటీన్లు కానీ, వైరస్లు కానీ, బ్యాక్టీరియా ఏదున్నా సరే వెతికి పట్టుకొని దాన్ని రీసైకిల్ చేసి దాన్ని కొత్త నిర్మాణానికి వాడుకుంటుంది. ఇది చాలా, అంటే మన శరీరాన్ని విష పదార్థాలను తొలగించే అద్భుతమైన ప్రక్రియ. డీటాక్స్ అంటారు దీన్ని. దీనివల్ల మనకు వయసు కూడా పెరిగినట్టుగా, మన ముఖంలో ముడతలు ఇవన్నీ కనిపించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. లోపల ఉన్నవన్నీ శుభ్రంగా క్లీన్ అయిపోతుంటే మన ముఖం మెరుగ్గా ఉంటుంది. ఇది జరగాలంటే మనం తినకుండా విశ్రాంతి ఇవ్వాలి. శరీరానికి విశ్రాంతి కల్పిస్తే అదే పని చేసుకుంటాం, మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇక తర్వాత నిద్ర, వ్యాయామం. ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. నిద్ర చాలా ముఖ్యం వ్యాయామం కంటే కూడా. సో ఈ నిద్ర అనేది లగ్జరీ అనుకోకండి, ఇది అవసరం, తప్పనిసరిగా కావాల్సింది. మినిమం 7 నుంచి 8 గంటల పాటు మనం నిద్రపోవాలి. నిద్రపోకపోతే కార్టిజాల్‌లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయితే మీరు ఏం తినకపోయినా శరీరంలో షుగర్ పెరుగుతుంది. షుగర్ పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది జరిగేది. ఇక ఎక్సర్సైజ్ అంటే గంటలు గంటలు ట్రెడ్‌మిల్ మీద జిమ్‌ల్లో చేయాల్సిన పని లేదు. సింపుల్ ఎక్సర్సైజ్‌లు ఇంట్లలో మనము గుంజీలు, గోడ కుర్చీలు అంటాం కదా, అట్లాంటివి చేసుకున్నా కూడా సరిపోతాయి. అది కూడా రోజు అవసరం లేదు. వారంలో 3-4 రోజులు చేస్తే చాలు. మనం రోజు 30-40 నిమిషాలు వాకింగ్ బాగా మనం నడవగలిగినంత స్పీడ్‌తో నడిస్తే కూడా మనకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని అబద్ధాలు ప్రచారంలో ఉండేవి చూద్దాం. ఓకే. కార్బ్స్ ఆర్ ఎసెన్షియల్ అని చెప్తారు. కాదు, అది సైంటిఫికల్లీ ప్రూవను. ప్లాంట్ బేస్డ్ డైట్స్ బెస్ట్ అంటారు, అంటే వెజిటేరియనే బెస్ట్ అని చెప్తుంటారు. ఇది కూడా తప్పు. మనం కేవలం ఈ 10,000 సంవత్సరాల నుంచే అలవాటు పడ్డాం తప్ప కొన్ని లక్షల సంవత్సరాల పాటు మానవుడు మాంసాహారం పైనే జీవించాడు అనేది మనకు సైంటిఫికల్గా ప్రూవ్ అయింది చాలా పరిశోధనల్లో. ఆంథ్రోపాలజిస్టులు చాలామంది అని చెప్పారు. తర్వాత ప్రోటీన్ కాజ్, ఎక్కువ ప్రోటీన్ తింటే కిడ్నీ పోతుంది అని నువ్వు ఎవరిని అడిగినా, బయట అనామకులను అడిగినా డాక్టర్ దగ్గరనే చెప్తాడు. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికీ ఇబ్బంది రాదు.
మూడో స్టేజ్ వరకు కిడ్నీలో మూడో స్టేజీ క్యాన్సర్ వచ్చే వరకు ఇది ఇబ్బంది పెట్టదు ప్రోటీను. అట్లాగే కొవ్వులు తింటే గుండె రోగాలు వస్తాయనేది పూర్తి అబద్ధము. తర్వాత నెయ్యి ఇలాంటి కోకోనట్ ఆయిల్ కంటే రిఫైన్డ్ ఆయిల్ బెటర్ అని చెప్తారు. అది కూడా తప్పు, పూర్తి తప్పు. తర్వాత మనం కొవ్వు తింటే శరీరం బరువు పెరుగుతుందని చెప్తారు. అది కూడా పూర్తి తప్పు. కొవ్వు తింటే శరీరం బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. కొత్త మార్గం మనకు తెలిసింది. ఈ మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. చాలా కష్టంగా కూడా ఉందేమో ఈయన చెప్పేది ఏంది అన్ని నానా గందరగోళం అంతా చెప్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆరోగ్యం అనేది గమ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్ ఈజ్ ఏ ట్రావెల్, ప్రయాణం, నిరంతర ప్రయాణం. మన ఆరోగ్యం చెడిపోయింది, ఒక రోజులో చెడిపోయిందా, ఒక నెలలో చెడిపోయిందా, కొన్ని సంవత్సరాల పాటు మనం తప్పుడు పద్ధతిలో నడవడం వల్ల చెడిపోయింది. అది ఒక రోజులో ఒక మాత్ర వేసుకుంటేనే బాగుపడిపోవాలా, ఒక క్షణంలో బాగుపడిపోవాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మందుల ద్వారా కేవలం ఉపశమనం మాత్రమే జరుగుతుంది. ఆహారమే శాశ్వతమైన పరిష్కారం. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటేనే మనం తొందరగా దీని నుంచి బయటపడగలుగుతాం. దీనికి ఓపిక చాలా ముఖ్యం. చిన్న చిన్న మార్పులతోనే మొదలుపెట్టండి. పెద్దగా ఒక్కసారి సడన్గా పరిగెత్తాలి, అన్నీ ఆపేయాలని అనుకోకండి. చిన్న చిన్నగా ప్రయత్నం మొదలు పెడితే మనం సులభంగా దాంట్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే ఎప్పుడైనా సరే మీరు టిఫిన్ తినండి, భోజనం తినండి, రాత్రి డిన్నర్ తినండి, ఏం తిన్నా కూడా తిన్న వెంటనే 15 నిమిషాల పాటు నడవాలి. తర్వాత ఏదైనా పొట్ట సమస్యలు అంటే స్టమక్కు సంబంధించిన ఇష్యూస్ ఏమీ లేని వాళ్ళైతే భోజనానికి 15 నిమిషాల ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అయితే పళ్ళైన మీరు పాడవుతుందని చెప్తారు. మనం బాగా డైల్యూట్ చేస్తాం, కానీ అయినా కూడా స్ట్రాతో తాగితే బెటర్గా ఉంటుంది. ఇక మనం కొత్త సిస్టంలోకి మారేటప్పుడు సంతృప్తి అనేది చాలా ముఖ్యం. మనం సంతృప్తి అంటే మనం తృప్తిగా తినకుండా మధ్యలో ఆపేసామనుకో, ఇది చాలరా ఎక్కువ అవుతుందని, మనం చాలా కాలం ఈ విధానాన్ని కొనసాగించలేము. మనకు 2 హార్మోన్లు ఉంటాయి, గ్రెలిన్ అని ఒకటి, లెప్టిన్ అని ఒకటి. అంటే హార్మోన్లు పేర్లు మనకు టెక్నికల్ డీటెయిల్స్ అవసరం లేదు, కానీ ఒకటి ఏం చేస్తుందంటే నాకు తృప్తిగా ఉంది చాలు అని ఒకటి చెప్తుంది. రెండోది అరే నాకు ఆకలిస్తాను సరిపోలేదురా అని చెప్పే హార్మోన్ ఇది. మనం ఎప్పుడు ఈ గ్రెలిన్కు అవకాశం ఇవ్వకుండా లెప్టిన్తోనే, సెటైటీతోనే సంతృప్తితో ఉంటేనే మనం ఈ విధానాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మార్పు అనేది ఎప్పుడు కూడా నెమ్మదిగానే జరగాల్సిందే. కొత్త విధానానికి శరీరం అలవాటు పడాలి. లేదంటే ఇది నేను చేయలేను చాలా రోజులు, ఇది బ్యాడ్ డైట్ అని మనమే అనాల్సి వస్తుంది. దానికి నేనేం చెప్తానంటే ఒకేసారి ఆవేశపడకండి. ఇప్పుడు 6 మినిమం మనము ప్రధానమైన భోజనాలు 3 తీసుకుంటాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. మధ్యలో మళ్ళీ 10 గంటలకో స్నాక్స్, సాయంత్రం 4 గంటలకో స్నాక్స్, ఇట్లా 5-6 మీల్స్ మనం తీసుకుంటుంటాం. ఎన్ని తినొద్దని చెప్పినా ఒక్కసారి అది వదిలిపెట్టి ఒక్క పూట తింటే చాలరా బాబు అని వచ్చేసినామనుకో, చాలా రోజులు దాంట్లో నిలబడలేము, అది కంటిన్యూ చేయలేము. మనం నీళ్ళలో దూకేటప్పుడు సడన్గా దూకామనుకో, ఒక జర్క్ లాంటిది, షాక్ లాంటిది వస్తుంది బాడీకి. అట్లా కాకుండా స్టెప్స్ ద్వారా దిగామనుకోండి, స్లోగా దిగితే మనం దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. క్షణాల్లో, రోజుల్లో అద్భుతాలు వస్తాయని మాత్రం ఎవ్వరూ ఆశలు పెట్టుకోకండి. ఇంకోసారి చెప్తున్నా, మీకు షుగర్, బీపీ లాంటి ఇతర జబ్బులు ఏమున్నా కూడా మీరు ఈ స్టైల్ మార్చుకునే ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించండి. అప్పుడే మీరు సులభంగా దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సిస్టమ్ మొదలుపెట్టిన తర్వాత మనకి ఎక్కడ చూసినా తిండే కనిపిస్తుంటుంది. మన ఫ్రెండ్ ఒక డిన్నర్ పిలుస్తాడు, ఇంకోటి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అకేషనల్గా మీరు అన్నీ తినండి, రోజు తినకండి. అకేషన్ పెట్టుకోండి, వారమా 10 రోజులు ఒక టైం పెట్టుకోండి. ఆ రోజు తృప్తిగా మీరు ఏం తినాలనుకున్నారో అది తినేయండి. ఆ రోజు కథం. ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్గా 10-15 రోజులు ఉంటే మీ ఆరోగ్యం తొందరగా. వీటిలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేది షుగర్ అలవాటు ఉండే వాళ్ళకు. అంటే తీపి పదార్థాల మీద ఇష్టం ఉండే మెజారిటీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఆ తీపి పదార్థాలకు ఒక అడిక్షన్ గుణం ఉంటుంది. గంజాయి లాంటివి తినేవాళ్ళు ఎంత అడిక్షన్ ఉంటుందో, షుగర్ వాళ్ళకు కూడా అంత అడిక్షన్ ఉంటుంది. దాన్ని వదులుకోవడం చాలా కష్టం. అయితే దాన్ని వదులుకోవాల్సిందే. దానివల్లనే అమెరికాలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ షుగరీ ఫుడ్ వల్లనే 33% పిల్లలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్తోనూ, ఒబేసిటీతోనూ బాధపడుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఇది ఎవ్వరూ బయటి వాళ్ళు, డాక్టర్లో, ఇంకొకరో, సైంటిస్ట్లో కాపాడలేరు. అయితే మనము చాలాసార్లు చెప్పుకుంటాం, సరైన జ్ఞానమే నిజమైన శక్తి అని. సో మనం ముందు అసలు తెలుసుకోవాలి, ఏముంది, ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్న తర్వాత ఆ విషయాలు ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి. సింపుల్గా టెస్ట్ చేయాలి, ఎక్కువ టెస్ట్ చేయకూడదు. మనము రోజు 3 దోశలు తింటున్నాం అనుకో, ఉదయం మొట్టమొదట ఏం చేస్తారంటే 3 దోశల్లో ఒక దోశ ఎత్తిపెట్టి 2 దోశలు తినండి. ఆ 2 దోశలకు ముందు ఒక గుడ్డు తినండి. గుడ్డు కానీ లేదా ఆమ్లెట్ కానీ తినండి. ఇలా ఒక వారం రోజులు చూడండి. వారం తర్వాత రెండో దోశ తీసేసి 2 గుడ్లు తిని ఒక్క దోశ తినండి.
గుడ్లు కానీ, ఆమ్లెట్ కానీ, ఎగ్ బుర్జీ కానీ ఏదైనా సరే. ఇలా క్రమక్రమంగా మనం తగ్గించుకుంటూ మార్పు చేసుకుంటూ పోవాలి తప్ప ఒక్కసారే పరిగెత్తకూడదు. పరిగెత్తే మనము కొద్ది రోజులు కూడా ఈ విధానంలో ఉండలేము. కాబట్టి ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని స్లోగా ప్రయత్నం మొదలుపెడితే మనం సులభంగా ఆరోగ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతసేపు ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగితే నాకు తెలిసినంత మేరకు సమాధానం చెప్పగలుగుతాను. తెలియని వాటిని తెలుసుకొని తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కానీ ఇంకొక మీటింగ్లో కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ఆయిల్ తింటే గుండె జబ్బులు రావని అన్నారు కదా, అది కొంచెం వివరంగా చెప్తారా? అంటే ఏ ఆయిల్ తిన్నా గుండె జబ్బు రావా, లేకపోతే ఎట్లా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోకూడదు అని చెప్పేసి, అవి తీసుకుంటే కూడా గుండె జబ్బులు రావా? ఒకవేళ వస్తాయి అని అనుకుంటే ఏంటి తేడా మిగతా ఆయిల్స్ కు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కు? ఎందువలన అవి గుండె జబ్బులకు ఆస్కారం అవుతుంది? కొంచెం చెప్పండి. రీఫండ్ ఆయిల్ ప్రాసెస్ చేసిన ఆయిల్స్ సార్ అవి. వాటిలో మినిమం రీఫైండ్, డబుల్ రీఫైండ్ అంటే 18 నుంచి 32 రకాల కెమికల్స్ కలుపుతారు. అందులో అవి వాటిని హీట్ చేసే కొద్దీ అందులో ఉన్నవి 1000 రెట్లు పెరుగుతాయి. అందులో మనుషులకు హాని చేసేటివి. సో కాబట్టి వాటిని తినకుండా ఉంటే ఉత్తమంగా, అంటే ఒక్కసారి మనం కొంతకాలంగా అలవాటు పడినాం కాబట్టి మన శరీరంలో దానికి సంబంధించిన ఎఫెక్ట్ తగ్గటానికి కూడా నెలలో, సంవత్సరాలే పడుతుంది. తొందరగా దాని నుంచి మనం రిలీవ్ కాలేం. కాబట్టి దాని ప్లేస్లో నేను చెప్పిన ఆయిల్స్ అంటే ఫ్యాట్ అంటే నెయ్యి, వెన్న, ఇలా పెరుగుల మీద మీగడ ఇలాంటివి తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. అలాగే జంతు మాంసాల్లో ఉండే కొవ్వు పదార్థాలను కూడా తీసుకోవచ్చు. వాటి వల్ల ఎలాంటి హాని జరగదు. అవి మన శరీరానికి అవసరమైనవి, మనకు మంచి చేసేవి. సో కాబట్టి మనం వాటి వైపు వెళ్తే మనం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పండి సార్. మనము ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఫ్యాట్ తీసుకోవచ్చా? సార్ ఫాస్టింగ్ నుంచి మనం రిలీజ్ అవుతూనే బయటికి వస్తూనే ప్రోటీను, ఫ్యాట్ లాంటివి తీసుకుంటే ఏమి ఇబ్బంది రాదు. జంక్ ఫుడ్ తీసుకుంటేనే ఇబ్బంది వస్తుంది. షుగరీ ఫుడ్స్ తీసుకుంటేనే ఇబ్బంది వస్తుంది. లేదు అవి కూడా మనకు హార్డ్ ఉంటాయి అనుకున్నప్పుడు మీరు వెజిటబుల్స్ తీసుకోవడం ఉత్తమమైన పని సార్. అవి ఏమీ ఇబ్బంది పెట్టవు మనల్ని. మన శరీరానికి ఇంతకాలం మనం విధానం మార్చుకున్నాం కాబట్టి శరీరం అందులో ఉంది తప్ప, లేకపోతే మన బేసిక్ మెకానిజం ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ సార్. అయితే మినిమం రిక్వైర్మెంట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఖచ్చితంగా. అంటే మినిమం 100 నుంచి 130 గ్రాములు ఖచ్చితంగా మనం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అంటే మనకున్న ఎనర్జీలో 20 to 25% ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ ద్వారానే రావాలి. ఓకే, మిగిలిన ఎనర్జీ అంతా మొత్తం మాత్రం మనకు ప్రోటీన్ నుంచి, ఫ్యాట్ నుంచి రావాలి. ప్రోటీన్ ఎసెన్షియల్ అనమాట, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అవి. ప్రోటీన్ అనేది అవి లేకపోతే మన కండరాలన్నీ కరిగిపోతాయి. అంటే 40 ఏళ్ల వరకు శరీరం మేనేజ్ చేసుకోగలుగుతుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరం మేనేజ్ చేసుకోలేదు కాబట్టి మన లోపల ఉన్న కండరాలను కరిగించి మనల్ని బలహీనులుగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ తీసుకోవాలి. ఇక ఫ్యాట్ అనేది మన శరీరంలో ఉన్న ప్రతి జీవకణాన్ని, కొలెస్ట్రాల్ అంటాం చూడండి, ఆ కొలెస్ట్రాల్, ఫ్యాట్ లేకపోతే ఒక్క జీవకణం కూడా తయారు కాదు. మనం బయట నుంచి ఇచ్చేది 20% కొవ్వురే, ఫ్యాట్నే దానికి ఇస్తాం సార్. 80% లోపల లివరే తయారు చేసుకుంటుంది. మన శరీరం రిక్వైర్మెంట్లో 80% విల్ బీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది లివర్. మీరు కొవ్వు తిన్నా తినకపోయినా లివర్ ఆ పని రోజు చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు చెప్పండి. మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు వాటరు తీసుకోవచ్చు కదా, మిగతా ఏమైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్. బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, పల్చటి మజ్జిగ తీసుకోవచ్చు. మనం ఎక్కడో చెప్పినట్టున్నాం, లేదా స్లైడ్స్లో ఎక్కడో లేదు, తీసేసినట్టున్నా. ఎక్కువ అవుతాయి స్లైడ్స్ అని. తీసుకోవచ్చు సార్. ఆ మధ్య అంటే అదే నేను చెప్తున్నాను,
ఒక్కసారి మొత్తంగా మొదలు పెట్టకండి, స్లోగానే మొదలు పెట్టాలి. మధ్యలో మధ్యలో మనకు ఆకలి అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు పాలు చక్కెర లేకుండా అంటే ఒకేసారి వెళ్ళకండి. ముందు కాఫీలో చక్కెర తగ్గించుకుంటూ రండి, తర్వాత చక్కెర మానేయండి, తర్వాత పాలు తగ్గించుకుంటూ రండి, పాలు మానేసి బ్లాక్ కాఫీకి అలవాటు పడండి. బ్లాక్ కాఫీ తర్వాత మనం ఏదో టీ అంటాం కదా, గ్రీన్ టీ ఇట్లాంటివి, వాటిలో కూడా తేనె గినె వేయకుండా తాగగలిగితే మనకు ఇది అవుతుంది. ఇక్కడ మనం గ్రెలిన్ అనే ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే శరీరంలో మనకు టైం ప్రకారం, దానికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని కూడా చెప్పుకున్నాము, మనకు టైం ప్రకారం ఆకలి అవుతుంది. మామూలుగా రోజు 9 గంటలకు మనం టిఫిన్ చేస్తుంటే మనకు 8:30 నుంచి ఆకలి అనిపిస్తుంది, 9కి తినాలనిపిస్తుంది. అయితే అది జెన్యూన్ ఆకలి కాదు. దాన్ని మనం నీటితో, కాఫీతో, టీతో కూడా ఆపొచ్చు. అది ఒక్కసారి మనం ఇచ్చేసి, లేదా ఏదైనా సీరియస్ పనిలో పడిపోయినప్పుడు మనకు ఆకలి అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే ఆ గ్రెలిన్ ఓవర్లుక్ అయిపోతుంది, అందువల్ల మనకు ఆకలి అనిపించదు. కాబట్టి మనం ఆ గ్యాప్లో మళ్ళీ మనం ఫుడ్ ఎందుకంటే మనకు తినడం బాగా అలవాటు కాబట్టి, ఖాళీగా ఉన్నాము, టైం పాస్, టీవీ చూస్తున్నాము, తినడం అలవాటు కాబట్టి మనం దాన్ని ఓవర్లుక్ చేయడానికి, అంటే మనకు ఆకలి అనిపించదు కానీ ఆకలి అనిపించినట్టు ఫీలింగ్ వస్తుంది, జస్ట్ కొన్ని సెకండ్లు నిమిషాలు వస్తుంది. మనం మంచినీళ్ళు తాగినా ఒక్కోసారి తగ్గిపోతుంది, లేకపోతే కాఫీ టీ లాంటివి ఏదైనా తాగి దాన్ని టెంపరీగా చేసుకుంటూ పోతూ మీరు ఎల్సిఎఫ్ విధానంలో వచ్చి ప్రోటీను ఫ్యాట్ ఎక్కువ తింటే ఈ ఆకలి అనే లక్షణం తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ విధానంలో ఒకేసారి ఫుడ్ తినే ఒక్క రోజులో ఒక్కసారే తిని ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంచి అద్భుతమైన హెల్త్తో ఉన్నాడు. కానీ కిష్లే అని మనకు యూట్యూబ్లో వీడియోలో కనిపిస్తూ ఉంటాడు. బీహార్లో పట్నాలో ఉంటాడు ఆయన, డాక్టరే. ఆయన ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాడు, రోజులో ఒకేసారి తింటాడు ఆయన. మళ్ళీ జిమ్ బాడీ బ్రహ్మాండం జిమ్ చేస్తాడు, రోజు చాలా బాగుంటాడు మనిషి కూడా, ఫిజికల్గా కూడా. ఆయన దీన్నే ప్రచారంలో చేస్తున్నాడు కాబట్టి మనకేం ఇబ్బంది రాదు. అయితే టైం మినిమం 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది మనం ఈ విధానానికి అసలు శరీరం అలవాటు పడ్డానికే. ఈ స్లైడ్స్ ఎక్కడో మిస్ అయినట్టున్నాయి సార్, విధానం చెప్పాను నేను, ఎక్కడో మిస్ అయినట్టు. సో 3 నుంచి 6 నెలలు పడుతుంది సార్ ఈ విధానానికి మన శరీరం అలవాటు పడ్డానికి. కాబట్టి ఖచ్చితంగా మనం స్లోగానే చేయాలి, స్పీడ్గా వెళ్ళకూడదు. కొంచెం కొంచెమే, ఒక్క 2%, 3%, 5% చేసుకుంటూ పోండి. 3 నుంచి 6 నెలల లోపల శరీరం బాగా అలవాటు పడుతుంది. మీరు 2 సార్లు ఫుడ్తో ప్రోటీన్ ఫ్యాట్ తింటూ కంటిన్యూ చేస్తే అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది. ఇది నాకు ప్రాక్టికల్గా నేను గతంలో తెలుసుకున్న విధానాలన్నింటినీ అవి తెలియగానే నేను పాటించేవాడిని. నాకు పూర్తి రిజల్ట్ వచ్చిందా లేదా అంత సంబంధం లేకుండా నేను పాటించగలను కాబట్టి అందరూ పాటించగలను చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అలా చెప్పడం లేదు, నేను దాన్ని పాటించి దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్తున్నా. నాలాంటి వాళ్ళని కనీసం ఒక 20-30 మందిని అడిగి వాళ్ళు పాటించినాక వాళ్ళ రిజల్ట్ని చూసే చెప్తున్నాను నేను, అంతకు తప్ప ఏది థియరిటికల్గా చెప్పడం లేదు. నేను చెప్పిన ప్రతి మాటకు సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు నా దగ్గర డాక్యుమెంట్ల రూపంలో ఉన్నాయి, ఎవరికి కావాలన్నా నేను ఇవ్వగలుగుతా. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. నేను భాస్కర్ లేదు సార్. చెప్పు భాస్కర్. అంటే మీరు డాక్టరు పర్యవేక్షణలో చేయాలని అంటున్నారు కదా. అవును. అంటే డాక్టరు జనరల్ అలోపతికి ఉన్న స్వభావం ఏంటంటే రోగాన్ని శాశ్వతంగా లేకుండా చేయాలనే స్వభావం లేదు కదా అలోపతికి. అంటే రోగాన్ని కేవలం అదుపులో పెట్టాలనే ఉద్దేశమే అలోపతి లక్ష్యం. మెజారిటీ డాక్టర్లు అట్లే ఉన్నారు భాస్కర్, అట్లా ఉన్నప్పుడు ఆ డాక్టర్లు మనకు ఇట్లాంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. వాళ్ళ కన్సర్న్ లో మనం చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అంటే మన డాక్టర్ కరెక్ట్, నువ్వు చెప్పింది అర్థమైంది నాకు. కాకపోతే కొంతమంది దాన్ని ఆమోదించే డాక్టర్లు ఈ మధ్యలో మొదలవుతున్నారు, వాళ్ళ ద్వారా చూసుకోవాలి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే దీన్ని సరిగా నువ్వు అమలు చేయకపోతే, అంటే నువ్వు రోజు నీకు షుగర్ జబ్బు, నాకు షుగర్ జబ్బు ఉందనుకో, నేను ఇమ్మీడియట్గా లేదా ఒక 2-3 నెలల తర్వాత పూర్తిగా కార్బోహైడ్రేట్స్ మానేసి ఓన్లీ ప్రోటీన్ ఫ్యాటే తింటున్నా, నా షుగర్ విపరీతంగా తగ్గిపోతుంది, అంటే బిలో 100కి వస్తుంది. దానిపైన నేను ట్యాబ్లెట్ వేసాను అనుకో, అది 40కో 50కో వస్తుంది, నేను కింద పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. సో ఇది జరగకుండా ఉండడం కోసం నీ అంతకు నువ్వు
అన్నీ సక్రమంగా టెస్ట్ చేసుకొని, ఎస్పెషల్లీ షుగర్, బీపీ వాళ్ళకే మేజర్‌గా ఇష్యూస్ వస్తాయి. మిగతా వాళ్ళకంత ఇష్యూస్ రావు గానీ, వీళ్ళిద్దరూ సొంతంగా మీరు టెస్ట్ చేసుకొని, మేము ఇబ్బంది లేదు అనుకుంటే దీన్ని పాటించండి. అట్లా కాకుండా మేము దాన్ని మేనేజ్ చేయలేము, దాన్ని చూసుకోలేము, చెక్ చేసుకోలేము అనుకుంటే డాక్టర్ల హెల్ప్ తీసుకోవాల్సిందే. వాళ్ళు ఒకవేళ దాన్ని వ్యతిరేకించినా వాళ్ళని ఏదో విధంగా కన్విన్స్ చేసి, సార్ మేము అందరూ మెజారిటీ డాక్టర్లు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు ఈరోజు కూడా. మీరు వీటికి పోతే మీరు ఇబ్బంది పడతారని డాక్టర్లు చెప్తారు. బట్ వీ హావ్ టు కన్విన్స్ దెమ్. నేను చేస్తాను సార్, ఇదో రిజల్ట్ చూడండి, బాలేకపోతే వదిలేద్దాంలే అని చెప్పి ఏదో విధంగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా చేసుకుంటే దీనికి అంటే ఈ సిస్టమ్‌కి చెడ్డ పేరు రాకుండా ఉంటది అనేది నేను చెప్పదలుచుకున్నది. అంతే తప్ప ఖచ్చితంగా డాక్టర్ ద్వారానే ఇది చేయాలని, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికే బీపీ, షుగర్ వాళ్ళకి మాత్రమే మేజర్ ఇబ్బందులొస్తాయి దీంతో. ఎందుకంటే సడెన్‌గా షుగర్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు దానికి ప్రాక్టికల్‌గా మిత్రులందరూ వింటా అంటే భాస్కర్ వాళ్ళ ఫాదర్ కూడా ఆ సమస్యొచ్చింది. ఆయనకు బిలో 100కొచ్చేసింది. ఆయన ప్యూర్ కార్నివోర్ మీద ఓన్లీ ప్రోటీన్, ఫ్యాటే తినడం మొదలుపెడితే కనీసం చాలా రోజుల్లోనే ఆయనకు బిలో 100కొచ్చేసింది. ఆయనకంటే గ్యాంగ్రీన్ పేషెంట్ ఆయనకు. కాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది. అట్లాంటి మనిషికి కూడా రోజుల్లోనే కంట్రోల్‌లోకొచ్చేసింది షుగర్. సో, ఆయన షుగర్ టాబ్లెట్ కూడా యేసుకుంటున్నాడనుకో, బిలో 100కొచ్చింది 40, 50కొచ్చేస్తుంది. ఆయన కోమాలోకెళ్ళిపోతాడు. ఇది ఒరేయ్! ఈ సిస్టమే తప్పురా అని బయట ప్రచారం కావడానికి అవకాశం కల్పిస్తుందని నేను ఆ మాట చెప్పాను. థాంక్ యూ. అయితే అదే నేను మా పర్సనల్ అనుభవం కూడా చెప్పాలని. చెప్పండి. అదే మా నాయనకి సంబంధించే. ఓకే. అంటే కొంత ఎడ్యుకేషన్‌గా ఉంటదని దాంతోటి. రైట్. చెప్పు భాస్కర్. హలో సార్. చెప్పు భాస్కర్. అదే అంటే జనరల్‌గా అదే మా నాన్నకి షుగర్ పేషెంటు. షుగర్ పేషెంట్ అయితే మా నాన్నకి ఎట్లాంటి చెడు అలవాట్లు లేవు. అందులో పైగా మా నాన్న బేల్దారి పని చేసేది. అయితే షుగరు అంత పెద్దగా పట్టించుకుంటోడు కాదు. అది సెల్యులైటిస్ ఫామ్ అయిపోయి షుగర్ కంట్రోల్ కాక అబోవ్‌ని అంటే మోకాళ్ళ పైకి మా నాన్న కాలు తీసేసినాం మేము. ఒక 2 సంవత్సరాల కిందట తీసేసినాం. తీసేసిన తర్వాత మరి రెగ్యులర్‌గా అది ఒక సంవత్సరం తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అంటే అప్పటికి జనరల్‌గా ఈ డయాబెటిక్ డాక్టర్‌కి చూపించుకుంటే ఏం చెప్తారంటే టాబ్లెట్ వేసుకుంటున్నాము. అది ఆమె అన్ని అన్నం తినొచ్చు, ఇంక మిగతా ఏమైనా తినొచ్చు అంటది. పోయిన ప్రతిసారి ఇట్లా డోస్ పెంచుతూ వస్తుంది ఆమె. ఇట్లా పెంచుతూ వస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇంక అది ఎంతకీ పుండు బాగా గాడం లేదు. కాలు మోకాళ్ళ పైకి తీసినా కూడా ఆ పుండు బాగా గాడం లేదు. అయితే మేము ఇక్కడ కడపలో ఒక రామచంద్రయ్య అని ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వస్తే ఆయన మొత్తం ఈ ప్రోటీన్ డైట్ స్టార్ట్ చేయమని చెప్పినాడు. చెప్పిన అసలు 3 రోజుల నుంచే మేము టాబ్లెట్స్ మానేసినాం. ఎందుకంటే టాబ్లెట్ మానేయడం కూడా మేము రోజుకి 3, 4 సార్లు షుగర్ టెస్ట్ చేపించినాం. అది కూడా మిషన్ తోటి చేపించడం లేదు. అంటే అది బ్లడ్ శాంపిల్ తోటి చేపిస్తూ వచ్చి 3వ రోజు నుంచే మొత్తం ఇన్సులిన్ బంద్. అంటే జనరల్‌గా ఏంటంటే పొద్దున 15 పాయింట్లు ఇన్సులిన్ వేసేది మేము, ఒక టాబ్లెట్. సాయంత్రం 10 పాయింట్లు ఒక టాబ్లెట్. ఇట్లా ఈ డైట్‌కు వచ్చిన తర్వాత, డైట్ అంటే ప్రస్తుతానికి ఏంటంటే గుడ్లు తినడం. అది కూడా 2 సార్లు తినడమే. అంటే 3 సార్లు కాకుండా పొద్దున ఒకసారి, రాత్రి పొద్దున 9 నుంచి 9కి అంటే ఒక టైం మెయింటైన్ చేసినాం. 9 నుండి తర్వాత సాయంత్రం 7 గంటలకి ఇట్లా చేసినాం. అయితే మేము ఇంకోటి ఏం చేసినామంటే ఈ జామకాయలు, ఈ బొప్పాయి, ఈ దోసకాయ తినేది కీర. అయితే మేము రోజు నోట్ చేసినాం. అంటే రోజు నోట్ చేయడం వల్ల. హలో సార్. చెప్పు భాస్కర్. అది వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పు. ఆ రోజు మేమేం చేసినామంటే నోట్ చేసినాం. ఈరోజు ఏం తిన్నాడు. అట్లా మాకు కొన్నిసార్లు ఏమైందంటే ఈ బొప్పాయి తినడం వల్ల, అది కొంత మాగిన బొప్పాయి తినడం వల్ల కొంత షుగర్ లెవెల్ పెరిగింది. పెరిగితే మేము ఏం చేసినాము, అసలు బొప్పాయి తినడం ఇబ్బంది ఏమని ఆ బొప్పాయి కూడా కట్ చేసి ఇంకా మిగతా ఓన్లీ ఈ ప్రోటీన్ ఫుడ్ మీదనే మటను, చికెను ఇట్లా పెట్టడంతో ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయింది. ఇప్పుడు 100 దాటడం లేదు ఫాస్టింగ్. అంటే మొత్తం అన్నీ మానేసినాం. బీపీ టాబ్లెట్ కూడా వాడడం లేదు. బీపీ కూడా కంట్రోల్లోనే ఉంటుంది. అదంటే మా వ్యక్తిగత అనుభవం ఇది. అది అంటే ఇంకా జనరల్గా ఏంటంటే భయపడిచ్చే వాళ్ళు చాలా మంది ఈ మధ్యకాలం అయితే. నేను ఉన్నప్పుడేమో అవి గుడ్డు లోపల అది గ్రీన్స్ ఉన్నది తినకుండా తింటున్నాడు. నేను లేనప్పుడు తినకున్నట్టు అన్నాడు. ఈ మధ్య నేను గట్టిగా అరిచి ఒకసారి అరిస్తే
అది తినడం మొదలెట్టాను. అది ఎందుకు తినలేదంటే ఈ డాక్టర్ల ప్రభావం. అది తింటే నీకు గుండె జబ్బులు వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది ఇట్లా చెప్పడం వల్ల అట్లా చేస్తే ఈ మధ్య అన్ని తింటున్నాడు, అంతా బాగుంది. అది పుండు కూడా అంటే కొన్ని సంవత్సరం పాటు మానిపోయిన పుండు ఇప్పుడు కొంత మానిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది. రైట్ అదే థ్యాంక్ యూ భాస్కర్. ఆ. తర్వాత ఈ టెక్స్ట్ బాక్స్లో అశోక్ గారు ఆదిమ కాలంలో మానవుడు మాంసాహారం తినే బతికాడు అని మన చరిత్ర చెబుతుంది. కానీ అప్పటి మానవుని జీవనకాలం 35 సంవత్సరాలు మించదు. కానీ వ్యవసాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత మానవుని పెరిగింది అంటున్నారు. అలా గత 10 ఏళ్ల కాలంలో జీవనకాలం గతంతో పోలిస్తే ఎక్కువ పెరిగింది కదా, మరి ఇప్పటి విధానాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? సో మీరు చెప్పింది కరెక్ట్ సార్. మన జీవన విధానం పెరగడానికి మనము వ్యవసాయం ద్వారా తినడానికి సంబంధం లేదు సార్. ప్రధానంగా జీవనకాలం పెరగడానికి కారణము ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల ఎక్కువగా చనిపోయేవాళ్ళు, మిగతా వాళ్ళు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అసలు ఏంటివో ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి అప్పుడు ఎక్కువ మంది చనిపోతున్నారు. వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవన వ్యయం పెరిగింది తప్ప ఆహారం వల్ల జీవన వ్యయం పెరగలేదు సార్. ఆహారం మొదట్లో మీరు అన్నట్టు అందరికీ అందుబాటులో రావడానికి ఇది కొంత ఉపయోగపడుతుంది. ఎక్కువ జనాభా గల దేశాల్లో, ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అందరికీ ఆహారం అందుబాటులోకి రావడానికి వ్యవసాయం అనేది ఉపయోగపడింది. కానీ బేసిక్గా ఈ వ్యవసాయ సిస్టమ్ అనేది కనిపెట్టడం అంటే ఈ పంటల విధానం అయినప్పటి నుంచే మనకు ఈ రోగాలు అనేవి స్టార్ట్ అవ్వడం మొదలైంది సార్. అంతకుముందు ఇలాంటి రోగాలు జీవన స్టైల్ రోగాలు లేవు. అంతకుముందు ఉన్న కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి, కానీ ఎన్సిడీస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటువ్యాధులు కానీ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సార్. అప్పుడు ప్రధానంగా ఆహారం వల్లనే అది జరిగింది అనేది చాలా సైంటిఫిక్ ఇవి ప్రూవ్ చేసిన విషయం సార్. తర్వాత మీరే ఇంకో క్వశ్చన్ అడిగారు. రోజుకు 3 సార్లు తినేవాడు రోగి, 2 సార్లు తినేవాడు భోగి, 1 సారి తినేవాడు అంటారు. మీ మాటలో అది నిజం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా నమస్తే సార్. సార్ నమస్తే. హలో సార్. చెప్పండి. సార్ నా పేరు మల్లికార్జున్ సార్. చెప్పండి మల్లికార్జున్ సార్. మల్లికార్జున్ సార్, నాకు చేసుకుంటారా సార్ క్వశ్చన్? చెప్పండి. సార్ మా ధర్మవరం సార్ ఇక్కడ. ఓకే, గుడ్. సార్ నేను ఆల్రెడీ 6 months నుంచి LCF లో అంటే చక్కెర జంక్ ఫుడ్ అన్ని వదిలిపెట్టేశాను సార్. వెరీ గుడ్. అన్ని వదిలిపెట్టేసి మా గురువు గారు నారాయణ శర్మ ఉన్నారు సార్ ఇక్కడ శ్రీకేపల్లిలో, చిన్న కొత్తపల్లి. ఓకే. ఆయన మార్నింగ్ పూట స్పౌట్స్ అదే సార్ మొలకలు తినమంటున్నారు. మొలకలు మరి మధ్యాహ్నం కర్రీ ఎక్కువ, అన్నం తక్కువ సార్. ఓకే. రాత్రిపూట మామూలు చపాతి అట్లా తినమంటున్నారు సార్. బాగా రిజల్ట్ బాగానే ఉంది. ఈ స్పౌట్స్ ఒక పూట ఇది మొలకలు తీసుకోవడం వల్ల ఏమన్నా మనకి LCF లో ఏమన్నా ఇబ్బంది అట్లా ఏమన్నా ఉంటుందా లేదంటే? కాకపోతే మీరు ఓకే అంతే కదా. ఓకే అంతే సార్, నా క్వశ్చన్ అంతే సార్. ప్రోటీన్, ఫ్యాట్ అంటే నాన్ వెజ్. ఇప్పుడు నేను అదే ఆ మాట చెప్పబోతున్నాను. మతము దేవునికి తిండికి అస్సలు సంబంధం లేదండి. ఆ సంబంధం మనం ఉందనుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మతము లేదా దేవుడు అడ్డపడుతున్నాడు తిండికి. ఈ రెండిటికి ఎప్పుడు లింకప్ చేయకూడదు. దేహమే దేవాలయం, అందులోనే దేవుడు ఉంటాడు. కాబట్టి మనం చాలా చోట్ల నాన్ వెజ్ తినే దేవుళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం రిస్ట్రిక్షన్గా దేనికి అటాచ్ చేయకూడదు. మన శరీరం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే వాటితో పాటు మీరు కొంత ప్రోటీను, ఫ్యాట్ తీసుకుంటే మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్న పద్ధతి కొంతకాలం పాటు బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రన్లో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ప్రోటీను, ఫ్యాట్ యాడ్ చేసుకుంటే ఈ డోకా లేకుండా ఎంతకాలమైనా ఈ సిస్టమ్ని మీరు ఫాలో కావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్స్ సార్. సార్ హలో సార్. సురేందర్ సార్, కాలాసి. చెప్పండి సార్. చెప్పండి, వినిపిస్తుంది సార్. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది ప్రాసెస్ గా తయారవుతుందా సార్? అలాగే ఇప్పుడు వేరుశనగ ఆయిల్ మిల్లు ఉన్నాయి, మరి అది వాడకూడదా సార్? మనకు ఆ మిగతాదంతా అవైలబుల్ లేదు కదా సార్. అలాగే ఇప్పుడు కీటో డైట్స్ అంటున్నారు వీరమాచినేని వాళ్ళు, తర్వాత వీళ్ళు కాదరవరి వాళ్ళు కూడా ఫైబర్ ఫుడ్ తీసుకున్నారు. అంటే ఎట్లా సార్ ఇవన్నీ? రీఫైన్డ్ ఆయిల్ అనేది వాడకూడదు, అది 100% అండి, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే
ఇప్పటి వరకు చెప్పిన విధానము సామాన్యులకు, లేబర్ చేసుకునే వాళ్ళు పాటించడం కొంత కష్టం, కానీ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ వేస్తే వాళ్ళు కూడా ఇది పాటించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము హోటల్కి వెళ్ళి ఒక 2-3 ఇడ్లీలు తినాలంటే కనీసం 30-40 రూపాయలు పెడితే కానీ 2 ఇడ్లీలు వచ్చే పరిస్థితి లేదు. మనం ఏదైనా వీధిలో ఉండే దుకాణంలో లేకున్నా 20-25 రూపాయలు 2 ఇడ్లీలు తీసుకుంటారు. ఆ 20 రూపాయలు పెడితే మనకు 3 గుడ్లు వస్తాయి. ఇడ్లీ తింటే 2-3 గంటల్లో మళ్ళీ మనకు ఆకలి అవుతుంది. మనం 3 గుడ్లో 4 గుడ్లో తింటే కనీసం అంటే 5-6 గంటల పాటు మనకు ఆకలి అనేది వచ్చేదానికి అవకాశం లేదు. మంచి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు మనము కాస్ట్ పరంగా తీసుకుంటే చెనిక్కాయ నూనె, కొబ్బరి నూనె బెస్ట్, కానీ అది కూడా మనకు ప్రాసెస్నే దొరుకుతుంది, లేదా రిఫైన్డ్ దొరుకుతుందేమో. నార్మల్ కొబ్బరి నూనె దొరికితే మనము ఎడిబుల్ అంటారు దాన్ని, మనం వంటలోకి వాడుకునే కొబ్బరి నూనె దొరికితే అది బెస్ట్, దాన్ని కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొబ్బరి నూనె చెనిక్కాయ నూనెకు దాదాపు దగ్గరగా డబుల్ ఉంటుందేమో రేటు. అయినా కూడా మనం తక్కువ వాడుకుంటూ దాన్ని వాడుకోవడం ఉత్తమమైన పని. లేదా అది కూడా మాకు అవైలబుల్ లేదనుకుంటే నెయ్యో మీగడో, పాల మీద మీగడో, పెరుగు మీద మీగడో ఇలాంటివి వాడుకోవడం ఉత్తమమైన పని. వీటన్నిటితో పాటు మనకు గుడ్ బెస్ట్ అండి. అందులో ఉన్న ప్రోటీన్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. బెస్ట్ ప్రోటీను, బెస్ట్ బయో అవైలబుల్ విత్ మినిమల్ కాస్ట్. 6 నుంచి ఎప్పుడు మంచి హైయెస్ట్ రేట్లు ఉన్నాయంటే 7-8 రూపాయలు దాటదు గుడ్డు. తక్కువ కాస్ట్లో అందులో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫ్యాట్ ఉంటుంది, అన్ని రకాల ఆహారాలు ఉండే అద్భుతమైన ఆహారం గుడ్డు. వాటిని మనం తీసుకుంటే మన ఆరోగ్యం సులభంగా తక్కువ ఖర్చులో కుటుంబం అంతా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో మనం పోవాలి. ఆయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయకండి. వాటిని ముందు ఫస్ట్ పక్కన పెడితే మన జబ్బుల్లో 30-40% మినిమం 3 months లోపల మీకు రిలీఫ్ వస్తుంది. రీఫైన్డ్ ఆయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి. హలో సార్, నేను హమీద్ సార్. వినిపిస్తుంది, చెప్పు హమీద్. ఇది యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకోవచ్చు అన్నారు కదా. అవునంటే మనకి ఏదైనా స్టమక్ ఇష్యూస్ ఉంటే అది అది ఎట్లా? చెక్ చేసుకోవాలి. చెప్పు. అది ఎట్లా, దేనికోసము, ఎట్లా సార్ అది యాపిల్ సైడ్ వెనిగర్ దేనికోసం వాడాలి, ఎట్లా? యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే మనం తీసుకునే ఆహారము స్లోగా డైజెస్ట్ అవుతుంది. 15 నిమిషాల ముందు తీసుకుంటే బాడీలో సెటిల్ అయి కొన్ని ప్రాసెస్ను స్లో చేస్తుంది. ఇంటర్నల్గా డైజెషన్ ప్రాసెస్ను కొంత స్లో చేస్తుంది. కాబట్టి మన శరీరంలో గ్లూకోజ్ పెరిగే పర్సెంటేజ్ స్లోగా ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్ రిలీజ్ అయ్యే పర్సెంటేజ్ స్లోగా ఉంటుంది. కాబట్టి ఇది మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లకు దాన్ని తీసుకుంటే మామూలుగా వాళ్ళకు వచ్చే రీడింగ్ కంటే 20 నుంచి 30 పాయింట్లు తక్కువ రీడింగ్ వస్తుంది. భోజనం చేసిన తర్వాత 2-3 గంటల తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు కనీసం అంటే 15 నుంచి 30 పాయింట్ల వరకు వాళ్ళకి తేడా వస్తుంది ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల. పైగా రాత్రిపూట దాన్ని తీసుకుంటే పడుకునే ముందు ఉదయం రీడింగ్లో కూడా 15 నుంచి 30 పాయింట్లు తేడా వస్తుంది. నేను చూశాను 2-3 నా విషయంలో కూడా నేను గమనించాను. థ్యాంక్ యూ. ఓకే, ఎట్లా సార్ 12 hours ఫాస్టింగ్ అన్నారు కదా మార్నింగ్. ఇప్పుడు హలో చెప్పు. ఇప్పుడు నైట్ 8-9 తిన్నా, మార్నింగ్ టిఫిన్ చేయకుండా 11-12 గంటలకు అట్లా తిన్నారనుకోండి, ఆ ఉదయం పూట అది 12 గంటలు దాటితేనే చాలా షవరింగ్ రావడము ఎన్ని జరుగుతాయి కదా సార్ ఫాస్టింగ్? మన శరీరము లోపలుండే కొవ్వును కరిగించడానికి అలవాటు పడాలంటే 3 నుంచి 6 నెలలు పడుతుంది హమీద్. అంటే ఈ విధానం నుంచి నువ్వు మారాలి. అందుకే నేను చెప్తాను, సడన్ గా నీళ్ళలో దుంకినట్టు దుంకొద్దు, జంపింగ్ డైవ్ కొట్టద్దు దీంట్లోకి. కొంచెమే చేసుకోవాలి. అందుకే 12 గంటలతో మొదలుపెట్టి 12 అంటే ఎవరికైనా ఇబ్బంది ఉండదు, 8 to 8 అంటే ఇబ్బంది ఉండదు. కాబట్టి గ్రాడ్యువల్గా గంట పెంచుకుంటూ పోవాలి. 3 నుంచి 6 నెలలు టైం తీసుకునే నువ్వు మారాలి. ముందుగా మారితే, సడన్గా మారితే చాలా ఇబ్బందులు వస్తాయి. నువ్వు వెంటనే వెనక్కి కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి స్లోగానే మారాలి, ఒక్కసారిగా పోవద్దు. ఆ షుగరింగ్లో ఇంకొకటో మనకు గొంతు క్రాంప్స్ అంటారు, మజిల్ క్రాంప్స్ కూడా వస్తాయి సడన్గా నువ్వు దీంట్లోకి మారితే. సో ఏదైనా స్లోగానే చేయాలి.
డయేరియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సడన్గా మారితే. కాబట్టి ఎవ్వరూ సడన్గా మారడానికి ప్రయత్నం చేయొద్దు. రోజు 5%, 2%, 10% చేంజ్ చేసుకుంటూ రండి. ఈ రోజు మీకు రిలీఫ్ రాదు. మనం శరీరం అలవాటు పడడానికే 3-6 నెలలు పడుతుంది. అంటే అప్పటికి మీకు మంచి, కానీ ఇమ్మీడియట్గా రిజల్ట్ కనిపిస్తుంది నీకు. ఒక వారం 10 రోజులకి నీకు తెలుస్తుంది. నువ్వు మార్పు చేయగానే నీకు దాని రిజల్ట్ తెలుస్తుంది. కానీ పూర్తి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా నువ్వు మినిమం 6 నెలలు ఆగాల్సిందే. సడన్గా అయితే రాదు. వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ భ్రమంలో ఉండొద్దు. మిత్రులారా, ఇంకెవరైనా ఉంటే క్వశ్చన్ అడగండి, లేదంటే క్లోజ్ చేసేస్తాం సెషన్. రైట్ మిత్రులారా, ఇంతసేపు ఈ సమావేశంలో పాల్గొని ఓపిక్గా నేను చెప్పిన విషయాలు విని మీకున్న అనుమానాలు తీర్చుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మీకేమైనా అనుమానాలు ఇంకొకటి ఉంటే దిశ స్టడీ సర్కిల్ అని ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. అందులో మీరు ఏవైనా మీ సమాధానాలు పంపిస్తే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం అందరికీ. ఆ నంబర్కు, ఆ వాట్సాప్ ఛానల్కి పంపించేస్తే దానికి అన్నిటికీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ జూమ్ మీటింగ్కు అందుకు సహకరించిన అశోక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ విషయాన్ని మిత్రులందరికీ తెలియజేసిన మిత్రులందరికీ, మా సెంటర్ ఫర్ మార్క్సిస్ట్ స్టడీస్ మిత్రులకు, ఇతర మిత్రులకు, దిశ స్టడీ సర్కిల్ మిత్రులకు, ముఖ్యంగా షామీర్ సార్కు, ఈ ప్రోగ్రాంకు మూల కారణం ఆయనే. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ సార్.